Yep, we are live. I can get started. Did you admit everyone? Not Yeah. yet, right? Everyone is you can get started with the meditation. We are live. Okay. Okay. All right. వెల్కమ్ ఆల్. సో అందరికి విచ్చేసిన మాస్టర్లందరికీ కృతజ్ఞతలు. సో హాయిగా కూర్చుందాము కంఫర్టబుల్ పొజిషన్లో. సుఖ ఆసనంలో కూర్చోండి అందరూ దయచేసి. అండ్ టేక్ అవుట్ యువర్ గ్లాసెస్ ఏమైనా ఉంటే తీసేద్దాం. కూర్చుందాము సుఖాసనంలో. అండ్ 2 కళ్ళు మూద్దాం మాస్టర్స్. రెండు కళ్ళు మూద్దాం. అండ్ శ్వాస పైన ధ్యాస. ఒక సాక్షిగా గమనికతో శ్వాస పైన ధ్యాస పెడదాం మాస్టర్స్. మీ ఆలోచనలు అన్నీ పక్కకు పెట్టేసి మళ్ళీ శ్వాస పైన ధ్యాసకి పెడుతూ ఉండాలి మాస్టర్స్.
ఆఖరి 10 seconds. మెల్లిగా చేతులు రెండు కళ్ళ మీద పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1. మెల్లిగా చేతులు తీస్తూ కళ్ళు తెరుద్దాం. Welcome back and thank you, Navya, for the meditation. Navya, mana master from Virginia. Welcome andarki. For this reinvent yourself day 7. And mundara start chese mundara I want to thank Light Workers team manaki Zoom ichinanduku. So thank you to Ranjit Master, thank you Sridevi and all masters manaki Zoom platform ee program kosam ichinanduku. So more than 100 people join avagalugutunnaru ee program lo. So thank you very much. And ivala topic and నేను డైరెక్ట్గా టాపిక్ మీదలో వెళ్తాను ఎందుకంటే ఇవాళ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ద పవర్ ఆఫ్ స్పీచ్, ద పవర్ ఆఫ్ వర్డ్స్, వాక్క్షేత్రం. ఇది మీరు అందరూ వినే ఉండుంటారు ఈ వర్డ్. మన పిఎంసిలో చాలా 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 అన్ని వీడియోస్, అన్ని టాపిక్స్ ఇదే టాపిక్ మీద ఉంది. సో దీని గురించి కొంచెం ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్, ఒక డిఫరెంట్ యాంగిల్, ఒక కొంచెం సైన్స్తో తెలుసుకుందాం. అండ్ బై ద వే ఎలా ఉంది క్లాసెస్, హౌ ఆర్ దే గోయింగ్? నేను ఫాస్ట్గా వెళ్తున్నానా, అర్థమవుతోందా నా తెలుగు, లేదా చేంజ్ చేయాలా ఏమన్నా? సో ఏదైనా కామెంట్స్, ఫీడ్బ్యాక్ ఉంటే డెఫినెట్లీ చెప్పండి. అండ్ ఆఫ్టర్ ద క్లాస్ బై ద వే విల్ ఓపెన్ ద కిరణ్, లెట్స్ ఓపెన్ ద గ్రూప్ ఫర్ 1 hour సో పీపుల్ టు షేర్. క్లాస్ అవ్వగానే మన వాట్సాప్ గ్రూప్ 1 hour వరకు ఓపెన్ ఉంటుంది. మీకు ఏదైనా షేర్ చేయాలని ఉంటే, నాకు క్వశ్చన్ అడగాలని ఉంటే ప్లీజ్ దాంట్లో షేర్ చేయండి. ఓకే, అండ్ నాతో కనెక్ట్ అవ్వాలి అంటే అగైన్ నా ఈమెయిల్ paripatri@pssmglobal.org మన అడ్మిన్స్ పెట్టచ్చు, ఆర్ ఇన్స్టాగ్రామ్, జస్ట్ మెసేజ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఓకే, మన సునీత మేడం మెసేజ్ చేసినట్టు లాస్ట్ టైం. సో బై ద వే ఇది బుక్ ద పవర్ ఆఫ్ స్పీచ్ బై బ్రహ్మశ్రీ పత్రిజీ. ఇది ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్, మన వాక్క్షేత్ర బుక్ ఇది. ఇంగ్లీష్లో మన ప్రసన్న మేడం అని హ్యూస్టన్ నుంచి, టెక్సస్ నుంచి, ఆవిడ చాలా చాలా కష్టపడి, అసలు తెలుగులో బుక్స్ తులసి దళం కానీ ఈ బుక్ కానీ ట్రాన్స్లేషన్ కొంచెం కష్టం, కానీ ఆవిడ చాలా డెడికేషన్, కమిట్మెంట్తో ట్రాన్స్లేషన్ చేశారు. ఈ బుక్ అందరికీ ఇక్కడ ఫ్రీగా పంచుతాం మనం. ద పవర్ ఆఫ్ స్పీచ్, వాక్క్షేత్రం. పిఎస్ఎస్ఎం యుఎస్ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రింట్ చేయించారు ఇది. సో లెట్స్ టాక్ అబౌట్, నేను ప్రెజెంటేషన్ షేర్ చేస్తున్నాను. గివ్ మీ 1 second. ఆల్ రైట్. సో నిన్న మనము మ్యూజిక్ మెడిటేషన్ గురించి మాట్లాడాం. ఓకే, నిన్న మాట్లాడిన దాంట్లోంచి ఇది కంటిన్యూయేషన్ అనమాట. కొంచెం తెలుగులో పెట్టడానికి ట్రై చేశాను, బట్ అగైన్ ఐ డెంట్ వాంట్ టు మెస్ ఇట్ అప్, ఎందుకంటే రాంగ్ వర్డ్స్, రాంగ్ స్పెల్లింగ్స్ పెట్టకుండా కొంచెం ఇంగ్లీష్లోనే ఉంది, బట్ ఐ జస్ట్ ట్రాన్స్లేట్ ఇట్. ఓకే, ఓకే.
ఓకే, మనం ఇవాళ ఈ కాన్సెప్ట్లో డీప్ డైవ్ చేస్తున్నాము. వాక్క్షేత్రం, మాటల శక్తి, వర్డ్స్ శక్తి. దీంట్లో 3 ఉంటాయి, 3 రెల్మ్స్ గురించి మాట్లాడతాం. ఓకే, 3 ఫీల్డ్స్. ఒకటి థాట్, మన ఆలోచన. సెకండ్ వర్డ్, మన వర్డ్స్, మన మాటలు. థర్డ్ మన యాక్షన్. ఓకే, మన కర్మలు, యాక్షన్. లా ఆఫ్ కర్మ అంటే మన లా ఆఫ్ యాక్షన్, మన కరం, హిందీలో కరం అంటారు. మనం ఏం యాక్షన్ చేసుకుంటున్నాం. సో ఈ 3 రెల్మ్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆలోచన, థాట్. సెకండ్ మాటలు, అండ్ దెన్ యాక్షన్. ఆలోచన ఆల్సో మన ఇంటెన్షన్, మన సంకల్పం. దీని గురించి కూడా మాట్లాడతాం మనం. ఇంటెన్షన్ అనేది, సంకల్పం అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేది ఇంటెన్షన్. ఇంటెన్షన్ లేకపోతే మాటల్లో శక్తి ఉండదు. చాలా మంది మాట్లాడతారు, పావని మేడం మీరు ఇంటికి రండి భోజనానికి అంటాం. మీ పిరమిడ్ బాగుందా, మీ పిరమిడ్ హ్యాట్ బాగుంది, ఇంటికి రండి భోజనానికి. కానీ మనం రియల్గా ఇంటెన్షన్ ఉందా? ఏదో చెప్పడానికి చెప్తున్నాం, రండి ఇంటికి రండి అని. దాంట్లో ఇంటెన్షన్ లేదు, సంకల్పం లేదు. అప్పుడు మనకు అర్థమైపోతుంది ఏదో చెప్పడానికి అంటున్నారు వీళ్ళకి నిజంగా పరికి ఊరికే నిజంగా పిలవట్లేదు, అదేదో ఊరికే పిలవాలని పిలుస్తుంది అని. సో అది ఇంటెన్షన్ లేకుండా మాటలు రావడం. ఓకే, మనం మాట్లాడే మాటల్లో ఇంటెన్షన్, సంకల్పం లేదు, ఒక ట్రూత్ లేదు. అది అలాంటి మాటలు వేస్ట్ మాటలు. అలాంటి మాటలు మన ఎనర్జీని డ్రైన్ చేస్తుంది ఎప్పుడైతే సంకల్పం లేదో. సో ఇవాళ ఆ సంకల్పం ఏంటి, ఎలా వస్తుంది అని, దాని యొక్క పవర్ ఏంటి, అది కూడా మనం డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్క డిజైర్, ప్రతి ఒక్క కోరిక కానీ, విష్ కానీ, మాట కానీ, ఒక ఫోర్స్ అనేది సంకల్పంతో వస్తుంది, ఒక ఇంటెన్షన్తో వస్తుంది. ఆ సంకల్పం అనేది ఒక ఇన్విజిబుల్ ఫోర్స్, ఒక ఇన్విజిబుల్ ఎనర్జీ ఫీల్డ్. అదంతకదే ఒక ఫీల్డ్ అన్నమాట. ఆ ఫీల్డ్లో పవర్ వస్తుంది. ఆ ఫీల్డ్ ఈ మాటలకి పవర్ ఇస్తూ ఉంటుంది. సో మన జీవితం, ఇది తెలుగులో రాసాం, మీరు చెక్ చేయండి. ఎందుకంటే అండ్ ఆల్సో బై ది వే ఐ ఇన్వైట్ వాలంటీర్స్, తెలుగు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ప్లీజ్ వర్క్ విత్ మీ సో దట్ నెక్స్ట్ రీఇన్వెంట్కి మనం ప్రెజెంటేషన్స్ అన్ని తెలుగులో చేయొచ్చు. సో ఎవరైనా తెలుగు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉంటే ట్రాన్స్లేషన్స్లో if you are good, reach out to me, reach out to Kiran, so we can take your help and next reinvent ki manam inka ba ready avvachu. So Yashasri, okay, Yashasri, reach out to Kiran, please connect to Yashasri. Manam please work with me on this translations. Next reinvent ki will be ready. Okay, మీ జీవితం మీరు కోరుకున్న దాని వల్ల కాదు, మీ డిజైర్స్, మీ కోరికలతో నాకు ఇది కావాలి అది కావాలి కాదు. మీ జీవితం, మీరు మాట్లాడే మాటలు, మీరు ఉన్న ఫ్రీక్వెన్సీ ద్వారా క్రియేట్ అవుతుంది మీ జీవితం. సో ఒక కోట్తో మొదలెడదాం. ఓకే, హారిక శ్రీనివాస్, యశస్వి, రీచ్ అవుట్ టు కిరణ్ ఈజ్ ద లీడర్. ఎగ్హార్ట్ టోల్, ఈయన ఒక బుక్ రాశాడు నావ్ అని, చాలా చాలా పాపులర్ బుక్ అది, నావ్ అని. దాంట్లో కోట్ అన్నమాట, ద ప్రైమరీ కాజ్ ఆఫ్ అన్హ్యాపీనెస్ ఇస్ నెవర్ ద సిచ్యువేషన్ బట్ యువర్ థాట్స్ అబౌట్ ఇట్. అంటే మన మూల అన్హ్యాపీనెస్ మన సిచ్యువేషన్ కాదు, కానీ మన ఆలోచన, ఆ సిచ్యువేషన్ లో ఉన్న ఆలోచనలు ఏంటి, దానివల్ల మనకి అన్హ్యాపీనెస్ వస్తుంది. నిన్న నాగమణి అడిగింది క్వశ్చన్, ఎవరన్నా ఏదన్నా అంటే నాకు బాధగా ఉంటుంది, బాధ ఎందుకు వస్తుంది అని. బాధ అన్నారని బాధ కాదు, ఆ అనడానికి మన ఏమి ఆలోచనలు, మనం ఏం ఆలోచిస్తున్నాం, దానికి మనం ఏ మీనింగ్ అసైన్ చేస్తున్నాం, దానివల్ల మనకి బాధ వస్తుంది. అది అనడం వల్ల బాధ కాదు. ఇప్పుడు నేను అంటాను, సుకుమార్ సూలూరుపేట, అరే సుకుమార్ గారు మీరు చాలా పొట్టిగా ఉంటారు, నేను అంటాను ఆయన్ని. ఎప్పుడు చూసినా అరే పొట్టి సుకుమార్ అంటా నేను.
ఆయన హైట్ నాకు తెలీదు, మేబీ 5'5" ఉండొచ్చు, 6 feet ఉండొచ్చు. సో సుకుమార్ అనుకుంటారు ఏంటి పరి అసలు ఎందుకు అంటుందో నాకు తెలియదు, కానీ నాకు ఒకవేళ ఆయన పొట్టిగా లేరనుకో నవ్వుతారు ఆయన. అరే నేను బికాస్ హీఈస్ నాట్ పొట్టి, తను పొడుగుగా ఉన్నారు కానీ నవ్వుతారు, అరే పరి అంటోంది, అది బాధపడరు. అది ఆయన నిజంగా పొట్టిగా ఉన్నారనుకోండి, నేను పొట్టి సుకుమార్ అన్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, హౌ డేర్ పరి నన్ను అందరి ముందర పొట్టి సుకుమార్ అంటుందా, అసలు ఏమనుకుంటుంది పరి తన గురించి తను అని కోపం వస్తుంది, బాధేస్తుంది. ఎందుకు అంటే అది ఆయన గురించి ఆయన బిలీవ్ చేస్తున్నారు కాబట్టి. ఓకే, ఇట్స్ వెరీ డీప్ కాన్వర్సేషన్, లెట్స్ లిసన్ అగైన్. నేను అనడం వల్ల ఆయన కోపం రాలేదు, ఆయన గురించి ఆయన పొట్టిగా ఉంటే నేను బాగుండను. వాయిస్ లో వస్తోంది, అవునా? వాయిస్ లో వస్తోందా? కెన్ యూ బానే ఉంది. అక్కడ బానే ఉందా? ఓకే, మీ వాల్యూమ్ పెంచండి వాయిస్ లో వస్తే. సో సుకుమార్ గారికి నేను మాట్లాడిన మాటల వల్ల కోపం రాలేదు, ఆయన గురించి ఏమనుకుంటున్నారు దానివల్ల కోపం వచ్చింది. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నా గురించి నేను పొట్టిగా ఉన్నాను, నేను అసలు మంచిగా ఉండను, అందరూ నాకు రెస్పెక్ట్ ఇవ్వరు, ఎందుకంటే నేను పొట్టిగా ఉంటాను కాబట్టి నాకు రెస్పెక్ట్ ఇవ్వరు అన్న ఈ కాన్సెప్ట్ మనము నమ్ముతుంటే ఎవరు ఎప్పుడు ఆ మాట పొట్టి అనే మాట వచ్చినా మనకి యాంగ్జైటీ వచ్చేస్తుంది. ఎందుకంటే అది వేరే వాళ్ళు అనడం కోసం కాదు, అది మనము బిలీవ్ చేస్తున్నాం, మనము నమ్ముతున్నాం మన గురించి మనం. సో ఎప్పుడైనా బాధ కోపం వస్తే మనం బయట వదిలేసి ఫస్ట్ ఎందుకు వస్తోంది ఆ ఎమోషన్, ఎందుకు నా గురించి నేనేం బిలీవ్ చేస్తున్నాను, నా గురించి నేనేం నమ్ముతున్నాను, ఏం నమ్ముతున్నందుకు ఆ మాట నన్ను ట్రిగర్ చేస్తోంది అనేది ఆలోచించడం. సో ద ప్రైమరీ కాజ్ ఎప్పుడు సిచ్యువేషన్ కాదు, మనము ఏం అనుకుంటున్నాం మన గురించి, మన ఆలోచనలేంటి, మన నమ్మకాలేంటి, మన ఏది రిపీటెడ్గా చేస్తున్నాం అనేది ఈ కాన్సెప్ట్. ఇప్పుడు మనం కొంచెం ఇంకా డీప్గా వెళ్తున్నాం. సో బేసికలీ క్వాంటమ్ ఫిజిక్స్లో అబ్జర్వర్ ఎఫెక్ట్ అని ఒకటి ఉంటుంది. అబ్జర్వర్ ఎఫెక్ట్ అంటే మనము ఇప్పుడు న్యూక్లియస్ ఉంది, ఓకే, న్యూక్లియస్ ఉంది. న్యూక్లియస్లో ఫిజిక్స్ కొంచెం నేర్పిస్తాను. ఓకే, మనం బాడీ ఉంది, బాడీలో ఏముంటాయి, ఆర్గన్స్ ఉంటాయి, అవునా? ఒక హార్ట్, లంగ్, తర్వాత కిడ్నీ, ఇలాంటి ఆర్గన్స్ ఉంటాయి. ఆర్గన్స్ లోపల ఏముంటాయి, టిష్యూస్, మసిల్స్, టిష్యూస్ ఉంటాయి. టిష్యూస్ లోపల ఏముంటుంది, టిష్యూస్ లోపల సెల్స్ ఉంటాయి. సెల్స్ లోపల ఏముంటాయి, ఆటమ్స్, స్మాలెస్ట్ పార్టికల్ ఆటమ్స్. మనము ట్రిలియన్స్ ఆఫ్ ఆటమ్స్తో చేయబడ్డాం. ట్రిలియన్స్, నాట్ ఈవెన్ మిలియన్ కాదు, బిలియన్ కాదు, ట్రిలియన్స్. అండ్ ఎవ్రీ డే బిలియన్స్ ఆఫ్ ఆటమ్స్ చచ్చిపోతాయి, కొత్త ఆటమ్స్ వస్తాయి, కొత్త సెల్స్ వస్తాయి. ఎవ్రీ డే మనం న్యూ క్రియేషన్ జరుగుతుంటుంది, న్యూ సెల్స్ వస్తూ ఉంటాయి. ఈ ఆటంలో ఒక న్యూక్లియస్ ఉంటుంది అనమాట. ఆ న్యూక్లియస్లో ప్రోటాన్, న్యూట్రాన్ అని రెండు ఉంటాయి, ప్రోటాన్, న్యూట్రాన్. దాని చుట్టూ ఎలక్ట్రాన్ తిరుగుతాయి అన్నమాట. ఈ ఎలక్ట్రాన్స్ క్వాంటమ్ ఫిజిక్స్లో ఏమంటారంటే, మనము ఇది వేవ్ అండ్ పార్టికల్ అంటే ఇది ఒక పార్టికల్ లాగా, అంటే ఒక డాట్ లాగా కనిపించచ్చు, లేదా ఒక వేవ్ లాగా, వేవ్ అంటే తెలుసు కదా, అల, ఒక అలలాగా కూడా కనిపించచ్చు. అది మనం చూసే దాన్ని బట్టి. సో క్వాంటమ్ ఫిజిక్స్ ఏమంటున్నారంటే, మనం చూసే దాన్ని బట్టి ఆ ఎలక్ట్రాన్ అక్కడే కనిపిస్తుంది. మనం ఎక్కడ చూస్తే ఎలక్ట్రాన్ అక్కడ కనిపిస్తుంది. ఆ ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటుంది న్యూక్లియస్ చుట్టూ, కానీ మనం ఎక్కడ చూస్తే ఆ ఎలక్ట్రాన్ అక్కడ కనిపిస్తుంది. దీన్ని అబ్జర్వర్ ఎఫెక్ట్ అని చెప్తారు క్వాంటమ్ ఫిజిక్స్లో. ఓకే, అంటే ద యాక్ట్ ఆఫ్ ఫోకసింగ్ అటెన్షన్ హ్యాస్ ద పవర్ టు ఇన్ఫ్లుయెన్స్ అవుట్కమ్స్. నేను ఇది ఇంగ్లీష్లో రాస్తాను, ప్లీజ్ సంబడి ట్రాన్స్లేట్ దట్ ఇన్ టు తెలుగు ఇన్ ద చాట్. అంటే మనం ఎక్కడ ఫోకస్ చేస్తే అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది.
మన ఫోకస్ ఈజ్ బ్యాటరీ, ఎనర్జీ. మనం ఎక్కడ బ్యాటరీ పెడితే అది పెరుగుతుంది, అది ఎనర్జైజ్ అవుతుంది. ద యాక్ట్ ఆఫ్ ఫోకసింగ్ అటెన్షన్ హ్యాస్ ద పవర్ టు ఇన్ఫ్లుయెన్స్ అవుట్కమ్స్. మనం ఎక్కడ ఫోకస్ పెడితే ఆ అవుట్కమ్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఓకే మనోజ్, వెయిట్, చెప్తాను, మళ్ళీ చెప్తాను. జస్ట్ హ్యాంగ్ ఆన్ విత్ మీ, ఎవ్రీథింగ్ యూ విల్ అండర్స్టాండ్. హ్యాంగ్ ఆన్ విత్ మీ. ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ ద హోల్ మేనిఫెస్టేషన్ ప్రాసెస్. ఓకే, మన అటెన్షన్, మన ఫోకస్, మన అబ్జర్వేషన్ ఎక్కడ పెడితే, థ్యాంక్ యూ పావని, మన దృష్టి ఎక్కడుందో సృష్టి జరుగుతుంది. ఇది ఈ వర్డ్కి మన ఫోకస్, దృష్టి ఎక్కడుంటే అక్కడ చేంజెస్ జరుగుతాయి. ఎలా చేంజెస్ జరుగుతాయి? అటామిక్ లెవెల్లో. ఇదేదో మాయ కాదు, మ్యాజిక్ కాదు, ఒక అటామిక్ ఫిజికల్ లెవెల్లో చేంజెస్ జరుగుతున్నాయి. ఎందుకంటే మన ఈ ఫోకస్లో ఎనర్జీ, ఇది ఒక ఎనర్జైజ్ చేస్తున్నాం. ఆల్ రైట్, ఇది థాట్ ఎనర్జీ. థాట్స్ అంటే మనం మనకి ఎప్పుడు థాట్స్ వస్తూనే ఉంటాయి. థాట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరైనా చెప్పగలరా? ఎక్కడి నుంచి వస్తున్నాయి థాట్స్ మన బ్రెయిన్లోకి? మూలం ఏంటి? థాట్స్ యొక్క మూలం ఏంటి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి థాట్స్? బ్రెయిన్ నుంచి వస్తుందా? ఎక్కడి నుంచి వస్తుంది? ఈ క్వశ్చన్ బై ద వే ఏజ్ ఓల్డ్ క్వశ్చన్. మనసు, మైండ్, నాగవేణి, కళ్ళు, రమ్యశ్రీ, బ్రెయిన్ నుండి, 5 సెన్సెస్ నుండి, బ్రెత్ నుండి, మైండ్ నుంచి. ఓకే, సో మనం ఏదన్నా అనుకోవచ్చు. థాట్స్ అనేవి ఒక ఫ్రీక్వెన్సీ. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ సైన్స్. థాట్స్ అనేది మేఘన ఎన్వైరన్మెంట్. ఎస్, మన యూనివర్స్లో ఆ డిఫరెంట్ థాట్స్ వెళ్తూ ఉంటాయి యూనివర్స్లో. ఓకే, ఆ ఫీల్డ్లో, థాట్ ఫీల్డ్లో 3 ఫీల్డ్స్ ఉంటాయి. ఒక థాట్ ఫీల్డ్, అదే ఈ బుక్లో రాశారు. ఈ బుక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇప్పుడు, పత్రిజీ గారి బుక్. వాక్చేతనం చదవకపోతే చదవండి, అప్పుడు ఇంకా అర్థమవుతుంది. సో దీంట్లో 3 ఫీల్డ్స్ గురించి రాశాడు ఈయన. ఇంత సైంటిఫిక్గా ఈ బుక్ రాశాడండి. ఇప్పుడు నేను చెప్తున్నానంతా సైన్స్, అదంతా ఈ బుక్లో రాశాడు ఆయన 1990లో. ఐ డోంట్ నో హౌ హీ డిడ్ ఇట్, ఇంత సైన్స్ చదివి. సో దెర్ ఆర్ 3 ఫీల్డ్స్. థాట్ ఫీల్డ్ ఒక ఫీల్డ్, అదొక ప్లేన్, అది ఒక డైమెన్షన్ అది. ఓకే, థాట్స్ది దానికి ఒక డైమెన్షన్ ఉంటుంది. మన మాటలకు ఒక డైమెన్షన్, ఒక ప్లేన్. అలాగే మన కర్మలకి ఫిజికల్ కర్మ. ఓకే, ఈ థాట్ ఫీల్డ్లో అలా థాట్స్ వెళ్తూనే ఉంటాయి. మన ఫ్రీక్వెన్సీ బట్టి మనం థాట్స్ని క్యాచ్ చేస్తాం. రేడియో ఉందా మీ ఇంట్లో? అందరి ఇంట్లో రేడియోలు విన్నారు ఎప్పుడన్నా? రేడియోలో డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయా? 100.1, 200.1, 90.9, ఇలాంటి డిఫరెంట్ ఫ్రీక్వెన్సీలు ఉంటాయి. ఒక ఛానల్లో 93.5 FM. కళ్యాణి, థ్యాంక్ యూ. ఒక దాంట్లో తెలుగు రావచ్చు, ఒక దాంట్లో హిందీ రావచ్చు, ఒక దాంట్లో ఇంగ్లీష్ రావచ్చు, ఒక దాంట్లో న్యూస్ రావచ్చు. అవునా? అన్ని ఛానల్స్ ఒకేసారి నడుస్తున్నాయి కదా, ఇన్ ద నౌ మూమెంట్ అన్ని నడుస్తున్నాయి, అన్నిట్లో ఇన్ఫర్మేషన్ వెళ్తోంది. మనం ఏ ఛానల్లో ట్యూన్ చేస్తే ఆ భాష వినిపిస్తోంది. అవునా? నాకు న్యూస్ కావాలంటే 100.1, నాకు చిరంజీవి కాదు, ఇప్పుడు ఎవరు అల్లు అర్జున్ పాటలు కావాలంటే 93.5కి ట్యూన్ చేసుకుంటాం. అప్పుడు ఆ పాటలు వింటాం. అలాగే మన ఫ్రీక్వెన్సీ, ఈ సబ్ కాన్షియస్ మైండ్, మన మైండ్ని ఏ ఫ్రీక్వెన్సీలో ట్యూన్ చేస్తే ఆ పాటలు, ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఫ్రీక్వెన్సీ లోవర్ ఫ్రీక్వెన్సీ అయితే ఫియర్ఫుల్ మాటలు, అరే నాకు భయం వేస్తుంది, బయటికి ఎలా వెళ్ళాలి, నాకు ఎలా చెప్తాను, నాకు చాలా భయంగా ఉంది, ఈ భయం మాటలన్నీ, నాకు అసలు ఏమీ రాదు, నేను చాలా చాలా అసలు నేను అందంగా లేను, నన్ను ఎవరూ ప్రేమించరు, ఇలాంటి మాటలన్నీ లోవర్ ఫ్రీక్వెన్సీ. మనం ఆ లోవర్ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అయితే ఇలాంటి మాటలు మనకు వినిపిస్తాయి, ఇలాంటి మాటలు మనం చెప్తాం. మనం హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు మిరాక్యులస్ థింకింగ్, 4 types ఆఫ్ థింకింగ్ ఉన్నాయి. ఏంటో చెప్పండి? 4 types ఆఫ్ థింకింగ్. రైట్ ఇన్ ద చాట్. 4 types ఆఫ్ థింకింగ్. మాస్టర్స్, సీనియర్ మాస్టర్స్ కాదు ప్లీజ్, యూ డోంట్ టెల్ మీ. 4 types ఆఫ్ థింకింగ్ ఏమున్నాయి? సుకుమార్ గారు చెప్పండి. వాట్ ఈస్ ద 1 type ఆఫ్ థింకింగ్?
ఓకే, కళ్యాణి దాసరి. లాజికల్ థింకింగ్ రాంగ్, క్రియేటివ్ థింకింగ్ రాంగ్. ఓకే, no realistic abstract. Bhagat, no realistic abstract. Only 4 types of thinking. Very important basic concept ఇది. ఫస్ట్ ఇది పాజిటివ్ థింకింగ్, మనందరికీ తెలుసు. సెకండ్ నెగటివ్ థింకింగ్. థర్డ్ డిజాస్ట్రస్ థింకింగ్. ఫోర్త్ మిరాక్యులస్ థింకింగ్. ఓకే, 4 types of thinking. ఇది బేసిక్ అందరికీ తెలియాలి, ఈ 4 types of thinking. దీంతో ఫస్ట్ మిరాక్యులస్ థింకింగ్ అంటే అన్ని మనం ఎప్పుడైతే ఈ థింకింగ్, ఇప్పుడు నాకు గొప్ప ఐడియా రావచ్చు, అరే నేను ఒక గొప్ప బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, దాంట్లో చాలా చాలా మంచి ఐడియా వచ్చింది, కానీ ఆ ఐడియా వచ్చింది అనుకోండి, కానీ సరిగ్గా థింకింగ్ లేదనుకోండి. ఐడియా ఏమో చాలా గొప్ప ఐడియా వచ్చింది యూనివర్స్ నుంచి, నా ఎనర్జీ రేజ్ అయింది, ఐడియా గొప్ప ఐడియా వచ్చింది, నేను ధ్యానం చేశాను 1 గంట సేపు, ధ్యానం చేయగానే ఒక గొప్ప ఐడియా వచ్చింది, అరే ఇది చెయ్యాలి అని, ఒక పిరమిడ్ కట్టాలి అని. కానీ పిరమిడ్ కట్టాలని ఐడియా వచ్చింది, కానీ నా థింకింగ్ ఏంటి, అరే పరి నీ దగ్గర డబ్బులు లేవు కదా, ఎలా కడతావు, ఎవరిస్తారు డబ్బులు, ఎవరు ఇవ్వరు, ఎప్పుడు నువ్వు ఏ ప్రాజెక్ట్ నువ్వు కంప్లీట్ చేయలేదు, ఇప్పుడు ఎలా కంప్లీట్ చేస్తావు. థింకింగ్ మిరాక్యులస్ లేకపోతే ఎంత గొప్ప థాట్ వచ్చినా ఆ ఐడియా వేస్ట్. ఆ థాట్ మనం దాన్ని చంపేస్తాం, ఆ థాట్ అక్కడే చంపేస్తాం. ఓకే, వేర్ ఇస్ దిస్ థాట్ ఫీల్డ్? థాట్ డిఫరెంట్ డైమెన్షన్, మనకు కనిపించదు ఆ థాట్స్ డిఫరెంట్. హౌ మెనీ, ఎంతమంది చదివారు అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీతాయనం? చదివారు? అగైన్ రేవతి మేడం చదివారు. దాంట్లో రావణుడు ఎలా సీతతో కొట్లాడతాడు? మెంటల్ ప్లేన్లో. ఫిజికల్ ప్లేన్లో రాముడు ఫైట్ చేస్తున్నాడు, మెంటల్ ప్లేన్లో రావణుడు సీతతో ఫైట్ చేస్తున్నాడు. ఎలా ఫైట్ చేస్తున్నాడు? మెంటల్ ఇమేజెస్ చూపించి, అక్కడ వాళ్ళ కొడుకులు చచ్చిపోతున్నారు, రాముడు చచ్చిపోతున్నారు అని మెంటల్ ఇమేజెస్ చూపించి ఆ ఇమేజెస్తో టార్చర్ చేయడం. అది బుక్ లో రాశాడు, మీరు చదవండి, దీనా మరియం అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత. అంటే ఆ మెంటల్ ప్లేన్ లో నెగటివ్ థాట్ ఫార్మ్స్ తో వార్ జరుగుతోంది, నెగటివ్ థాట్ ఫార్మ్స్ తో. సో మన యొక్క నెగటివ్ థాట్ అదొక ఫార్మ్ తీసుకుంటుంది ఆ థాట్ ఫీల్డ్ లో. మన యొక్క నెగటివ్ థాట్, ఇది జరగదు, ఇది అవ్వదు అన్న ఈ థాట్ ఎంత స్ట్రాంగ్ థాట్ అయితే ఆ థాట్కి అంత పవర్ ఉంటుంది. అదొక థాట్ ఫామ్ అయిపోతుంది. ఆ ఫామ్ ఇంకా దానికి మనం ఎనర్జీ ఇస్తుంటే అదొక ఫిజికల్ ప్లేన్లో కూడా మేనిఫెస్ట్ అవుతుంది. అందుకే ఇప్పుడు మన ఈ యుగంలో ఇంత డార్క్నెస్, రేప్, క్రైమ్, మర్డర్, అబ్యూస్ ఇట్లాంటివన్నీ మనం చూస్తున్నాం. ఇవన్నీ ఎలా యాంప్లిఫై అయ్యాయి? ఆ థాట్ ఫార్మ్స్ అన్నీ యాంప్లిఫై అయ్యాయి. ఇప్పుడున్న రెల్మ్లో థాట్ బికమ్స్ థింగ్స్ మచ్ ఫాస్టర్. అంటే మనం ఏదనుకుంటే అది జరిగిపోతుంది, అంత ఎనర్జీ ఉంది, అంత ఫ్రీక్వెన్సీ ఉంది ఇప్పుడు మనకి. మీరు చూస్తూనే ఉంటాం, మనం అనుకుంటే ప్రోగ్రామ్ చెయ్యాలి అనుకుంటాం, అయిపోతుంది. అదే 1990లో ఆలోచించి అందరిని పిలిచి చెప్పి చేసే వరకు టైం పట్టేది. ఎవరైనా లెటర్లు రాశారా? లెటర్ రాసి ఎప్పుడైనా పోస్ట్ చేశారా? ఆ ఎరాలో చేశారా మీరు ఎవరైనా? గీతా ఆర్మూర్ రాశారా ఎప్పుడైనా లెటర్? రాసి పోస్ట్ చేశారా? అప్పుడు మనం వెయిట్ చేస్తూ కూర్చుంటాం, అరే లెటర్ వెళ్ళింది, రిప్లై వస్తుంది, ఒక 10 days, 1 month మనం వెయిట్ చేసేవాళ్ళం. ఇప్పుడు మెసేజ్ పంపించా, ఇంకా చూడలే, టిక్ రాలే, బ్లూ టిక్ రాలే, ఎందుకు చూడలే? ఇప్పుడు వెయిట్ చేయడమే లేదు, బ్లూ టిక్ వచ్చిందా లేదా చూస్తూ కూర్చుంటాం మనం. ఓ బ్లూ టిక్ వచ్చింది, ఓ 1 hour ముందు బ్లూ టిక్ వచ్చింది, ఇంకా రిప్లై రాలేదేంటి నాకు? 1 hour ముందు చదివి ఇంకా రిప్లై చేయలే అంటే నన్ను ఇగ్నోర్ చేస్తున్నావా అని ఒక యాంగ్జైటీ. నౌ ఇమాజిన్ 1990sలో ఒక లెటర్ పోస్ట్ చేసి 1 month కూర్చునే వాళ్ళం, ఆ లెటర్ వస్తుంది, పోస్ట్ మ్యాన్ వచ్చాడా అని వెయిట్ చేయగలిగాం. ఇప్పుడు ఆ బ్లూ టిక్ చూసాక అసలు వెయిటింగ్ అనే గేమే లేదు.
ఆ బ్లూ టిక్ వరకు మేబీ వెయిట్ చేయగలం, అది ఇంకా చూడలే కదా అందుకే రిప్లై చేయలే. బ్లూ టిక్ వచ్చాక ఇంకా రిప్లై ఇవ్వడం ఏంటి? నో వెయిటింగ్ గేమ్. సో మన యొక్క పేషెన్స్ తగ్గిపోతుంది, మన యొక్క ఇమ్మీడియట్ రిజల్ట్ రావాలి. ఇమ్మీడియట్ రిజల్ట్ రాకపోతే యాంగ్జైటీ, డిప్రెషన్, వర్దీనెస్, నన్ను ఎవడు రెస్పెక్ట్ చేయడు, నేను మెసేజ్ పెడితే రిప్లై ఇవ్వలేదా, అసలు నన్ను ఏమనుకుంటున్నారు, నేను రాను మీ క్లాస్కి, పిరమిడ్ మహిళా ట్రస్ట్ క్లాస్కి నేను వెళ్ళను, ఎందుకంటే నేను మెసేజ్ పెడితే నాకు రిప్లై ఇవ్వలేదు అన్న ఒక ఈగో అనేది ఈగోని మనం ఇలా చేతుల్లో పెట్టుకొని తిరుగుతున్నాం. అది ఎంత ఈజీగా హర్ట్ అయిపోతుంది ఆ ఈగో. ఒక మెసేజ్ చదవకపోతే హర్ట్ అయిపోతుంది ఈగో, అంత ఫ్రజైల్ సిచ్యువేషన్ లో ఉన్నాం మనం. సో దాట్ ఈస్ ద కరెంట్ సిచ్యువేషన్. సో ఎందుకు అవుతుందంటే అగైన్ అండర్స్టాండింగ్ ఈ ఇంపాక్ట్, మన థాట్స్ ఇమీడియట్ గా థింగ్స్ అవుతున్నాయి అన్నందుకు మనకి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ, ఎక్కువ మన దగ్గర పవర్ ఉంది. అప్పుడు మన కరెక్ట్ థింకింగ్ లేకపోతే, డిజాస్ట్రస్ నెగిటివ్ థింకింగ్ లో ఉంటే, ఎంత గొప్ప ఐడియా అయినా, ఎంత గొప్ప మనం ధ్యానం చేసి మంచి ఆలోచనలు వచ్చినా దాన్ని చంపేస్తాం మనం వెంటనే మన థింకింగ్ ద్వారా. సో ఫస్ట్ థింకింగ్ కరెక్ట్గా ఉండాలి, మిరాక్యులస్ థింకింగ్లో ఉండాలి. అంతా ఎప్పుడైతే ఆ హయ్యర్ థింకింగ్ ఉందో అప్పుడు మన యొక్క యాక్షన్, మన యొక్క మాటలు దాంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఇస్ థాట్ రెల్మ్. అందుకే థింకింగ్ చాలా ఇంపార్టెంట్. మైండ్ సెట్ ఈస్ ద బేసిక్ ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ లేకపోతే ఎంత కట్టినా, ఎన్ని మేడలు కట్టినా, ఎన్ని సిద్ధులు వచ్చినా, ఎంత థర్డ్ ఐ యాక్టివేట్ అయినా, ఎన్ని ఆస్ట్రల్ ట్రావెలింగ్లు చేసినా వేస్ట్. ఎందుకంటే థింకింగ్ కరెక్ట్గా లేదు. మన ఈగో ఉంది. ఈగో అంటే ఏంటి? రెండు చెప్తాను ఈగో అంటే ఏంటో. ఒకటి ఇవ్వకపోవడం మెటీరియలిస్టిక్ ఈగో. ఓకే, మన దగ్గర ఉన్నది ఇవ్వకపోవడం. తీసుకోకపోవడం స్పిరిచువల్ ఈగో. ఓకే, తీసుకోకపోవడం నేను ఇప్పుడు నాకేంటి మీరిచ్చేది అనుకునే స్పిరిచువల్ ఈగో. పావని మేడం నాకు 1,00,000 రూపాయలు కావాలి, ఇది ఇస్తారు, నేను తీసుకోకపోతే అది నా స్పిరిచువల్ ఈగో. అడగడం. అందుకే పిఎస్ఎస్ఎంలో ఫస్ట్ థింగ్ ఎంత ఉన్నా అడగడం అనేది నేర్చుకుంటాం. మనకి అడగడం రాదు. అరే నేనేంటి అడగడం, నేను ఎవరికైనా ఇస్తాను కానీ అడగడం ఏంటి అనే ఈ స్పిరిచువల్ ఈగో నుంచి బయటకు వస్తాం. ఇది ఫస్ట్ థింగ్. ఇంకోటంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న సుపీరియారిటీ కాంప్లెక్స్. నేను మీకంటే చాలా గొప్ప అనుకున్నా, నేను మీకంటే చాలా తక్కువ అనుకున్న ఈగోలో ఉన్నట్టు. మీకంటే చాలా తక్కువగా ఉన్నా అనుకున్న ఈగో, అది కూడా ఈగోనే. ఎందుకంటే మీకంటే చాలా తక్కువగా ఉన్నాను అనుకుంటే నేను దేర్ మస్ట్ బి సంబడి, ఎవరో ఒకళ్ళు ఉండుంటారు వాళ్ళకంటే ఎక్కువ ఉన్నాను అని కూడా అనుకోవచ్చు. బికాస్ వీ లివ్ ఇన్ స్పెక్ట్రమ్. సో ఎప్పుడు సుపీరియారిటీ కాంప్లెక్స్ కానీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కానీ రెండు ఈగోనే. ఒక్క సుపీరియారిటీ కాదు, ఎవరికంటే తక్కువగా అనుకోవడం కూడా ఈగోనే. సో మన ఈగో నుంచి బయటికి రావాలి. ఈగో నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ మిరాక్యులస్ థింకింగ్తో కరెక్ట్ మాటలు వస్తాయి. అప్పుడు ఆ ఈక్వాలిటీ, ఆ ఫ్రెండ్షిప్ జోన్ నుంచి కరెక్ట్ ఏది మాట్లాడాలో అదే మాట్లాడతాం, విత్ రెస్పెక్ట్, విత్ కంపాషన్. సో దీస్ ఆర్ ద 4 టైప్స్ ఆఫ్ థింకింగ్. సో మన థాట్ రెల్మ్ గురించి మాట్లాడాం. నెక్స్ట్ మన థాట్ రెల్మ్లో ఏంటి? ఏదైనా రిపీటెడ్ థాట్, ఏదైనా రిపీటెడ్ నమ్మకం అంటే ఏంటి? వాట్ ఈస్ నమ్మకం? ఒక థాట్ని రిపీటెడ్గా అదే ఆలోచిస్తే అది నమ్మకం అవుతుంది. నాకు విని అది లాస్ట్లో టైం ఉంటే ఐ ఎక్స్ప్లెయిన్ దట్. ఓకే, ఏదైనా థాట్ రిపీటెడ్గా నమ్మితే ధ్యానం చేస్తే మంచిగా అవుతుంది. అది నేను నేర్చుకున్నాను ఇవాళ. అదే థాట్ రిపీటెడ్గా చెప్తాను, ధ్యానం చేస్తే అంతా ఆరోగ్యం బాగవుతుంది. నేను రిపీట్ చేస్తూ చెప్పానంటే అది నేను నమ్ముతున్నట్టు, అది నా నమ్మకం అయిపోతుంది. ఓకే, సో ఎనీ రిపీటెడ్ థాట్ బికమ్స్ అ బిలీఫ్. మన లైఫ్లో
ఎవ్రీథింగ్ ఎల్స్ ఇమాజిన్ ఇది మనం చూసే లైఫ్ ఒక మిర్రర్. ఓకే, ఇది ఒక మిర్రర్. ఇక్కడ మన ఏం జరుగుతుందో, వాట్ ఎవర్ వీ థింక్, బిలీవ్, అది మన లైఫ్లో ప్రొజెక్ట్ అవుతుంది. మన లైఫ్లో అంటే మన కెరియర్లో, మన మనీ స్టాటస్లో, మన హెల్త్లో, మన రిలేషన్షిప్స్లో, ఎనీథింగ్. మనం అన్నీ మన లైఫ్లో ఏం జరుగుతుందో ఇక్కడ ఉన్నది రిఫ్లెక్ట్ అవుతుంది ఒక మిర్రర్ లాగా. సో మన లైఫ్లో ఏదైనా నచ్చలేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి? నాకు రజనీ విజయవాడ నచ్చలే, నా లైఫ్లో ఊరికే వచ్చి నన్ను సతాయిస్తోంది. అప్పుడు నేను ఏం చేస్తాను? విజయవాడకి వెళ్ళనా ఇంకా? అప్పుడు వాట్ డూ ఐ డూ? నా హస్బెండ్ నచ్చలే, అప్పుడు ఏం చేస్తాను? డివోర్స్ ఇస్తానా? నాకు జాబ్ నచ్చలే, డివోర్స్ ఇస్తానా? జాబ్ క్విట్ చేస్తానా? ఇంకో జాబ్ వస్తుంది, అక్కడ కూడా ఇలాగే ప్రాబ్లం వస్తుంది, క్విట్ చేస్తానా? అప్పుడు వాట్ డూ వీ డూ? ఫస్ట్ ఇగ్నోర్. లైట్ వర్కర్స్ టీవీ ఇగ్నోర్, కళ్యాణి లెట్ ఇట్ గో. అప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఈ లైట్స్ ఉంటాయి కదా, ఇవి లైట్స్ అన్నమాట. ఈ లైట్స్ ఇలా బయటకు ఉన్నాయి. అరే నవ్య ఏం చేస్తోంది, రజనీ ఏం చేస్తోంది, మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు, ఇలా బయట చూస్తున్నాం. ఆ లైట్స్ని ఇలా తిప్పాలి. నేనేం చేస్తున్నాను, నేనేం ఆలోచిస్తున్నాను, నేనేం నమ్ముతున్నాను, నేనేం మాట్లాడుతున్నాను. ఎప్పుడైతే ఆ లైట్స్ని ఇలా తిప్పుతామో, ఇక్కడ చూస్తామో, ఇక్కడ చేంజ్ చేస్తామో, బయటది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. మనం ఏం చేయక్కర్లే. నాకు రజనీ నచ్చకపోతే నేను విజయవాడకి వెళ్తాను, నా లైఫ్ నాలో చేంజ్ చేసుకుంటాను. రజనీ అసలు రానే రాదు క్లాస్కి, చూడాల్సిన అవసరమే లేదు. సో అలా వీ కెన్ చేంజ్ మన వాస్తవాన్ని, అలా మనం చేంజ్ సృష్టించుకుంటాం. ఎలా సృష్టించుకుంటాం? మనలో చేంజెస్ స్టార్ట్ చేసి, ఫస్ట్ బయట కాదు, మనలో. ఇప్పుడు కంప్యూటర్ ఉంది, కంప్యూటర్లో సరిగ్గా నాకు వెబ్సైట్ ఉంది, సరిగ్గా నాకు ఏది కావాలో కలర్లో అది కనిపించట్లే. ఇప్పుడు ఈ ప్రజెంటేషన్ ఉంది, ఇక్కడేమో పింక్ పర్పుల్ కనిపిస్తుంది, నాకేమో పింక్ పర్పుల్ కాదు, రెడ్ గ్రీన్ కావాలి, కానేమో పింక్ పర్పుల్ ఉంది. నేను రేవతి మేడం చెప్తాను, మేడం నాకు ఇది పింక్ పర్పుల్ కనిపించట్లే, వేరే మానిటర్ తీసుకురండి. మానిటర్ తీసుకొస్తాం. చేంజ్ అవుతుందా? పింక్ పర్పుల్ రెడ్ గ్రీన్కి మానిటర్ చేంజ్ చేస్తే? ఐటీ స్టూడెంట్స్ ఇక్కడ లేదు. ఓకే, నేను అంటాను ఓకే మానిటర్ చేంజ్ చేస్తే అవ్వదు, సరే ఒక కొత్త మౌస్ తీసుకొద్దాం, మౌస్ చేంజ్ చేద్దాం. చేంజ్ అయిందా? చేంజ్. అరే ఇంకా పింక్ ఎల్లోనే కనిపిస్తోంది, నాకు రెడ్ గ్రీన్ కావాలి. కొత్త కీబోర్డ్ తీసుకొస్తా, కొత్త కీబోర్డ్ చేంజ్ చేస్తా, అయినా చేంజ్ అవ్వలే. కానీ ఏం చేంజ్ చేయాలి? యాక్చువల్ ప్రోగ్రామింగ్ చేంజ్ చేయాలి. ప్రోగ్రామింగ్ చేంజ్ చేయాలి. మనలోని సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ చేంజ్ చేయాలి. ఎప్పుడైతే ఈ ప్రోగ్రామింగ్ చేస్తే, కొత్త డ్రెస్ వేసుకున్నా, కొత్త హెయిర్ కట్ తీసుకున్నా, కొత్త ఇది తెచ్చుకున్నా, కొత్త ఇల్లు కట్టుకున్నా, కొత్త కారు తెచ్చుకున్నా, నేను ఇంత మర్సిడీస్ తెచ్చుకున్నాను, అయినా నన్ను అసలు రాధిక నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లే, నాకు కుర్చీ వేయలే, నేను క్లాస్లో నాకు సెపరేట్ కుర్చీ వేయలే, అయినా వేయలే. నేను ఫౌండర్, పిఎస్ఎస్ఎం గ్లోబల్ ఫౌండర్ని, నన్ను ఇలా ట్రీట్ అని ఇంకా అది ఎంత బయట ఎంత ట్రీట్, అవన్నీ ఎంత కుర్చీ కోసం, అది కోసం, ఇది కోసం, ఇంకా తప్పన. ఎందుకంటే ఈ ప్రోగ్రామింగ్ చేంజ్ చేయాలి ఇక్కడ. సో ఈ ప్రోగ్రామింగ్ చేంజ్ చేస్తేనే అక్కడ రెడ్ గ్రీన్ కనిపిస్తుంది. ఆ పింక్ ఎల్లో చేంజ్ అవ్వాలి అంటే ఈ ప్రోగ్రామింగ్ చేంజ్ చేయాలి. సో అలాగా మన అవుట్ సైడ్ చేంజ్ చేయాలి అంటే మన ఇంపార్టెన్స్ మన టైటిల్లో కానీ, మన మనీలో కానీ, స్టేటస్లో కానీ లేదు. ఆ మనం ఆల్రెడీ ఇంపార్టెంట్. ఎందుకు? మనం దేవుళ్ళము, వీఆర్ ఆల్ గాడ్స్. మనం ఆల్రెడీ ఇంపార్టెన్స్, ఆ ఇంపార్టెన్స్తో వస్తాము ఈ ఎర్త్ ప్లానెట్కి. ఎర్త్ ప్లానెట్కి వచ్చినప్పుడు ఇక్కడ వచ్చి అరే పావని మేడం దగ్గర అంత పెద్ద ఇల్లు ఉంది, నాకు లేదు, నేను ఇంపార్టెంట్ కాదు, నేను అంత పెద్ద ఇల్లు తెచ్చుకునే వరకు నేను వర్క్ చేస్తాను, ఆ తర్వాత చూపిస్తా పావని మేడంకి నేను ఎవరో, అసలు నన్ను ఏమే అనుకుంటున్నారు అని ఇలా మనం ఏమనుకుంటున్నాం? ఈ బయట థింగ్స్లో మన ఇంపార్టెన్స్ ఉంది. నాకు ఇంగ్లీష్ రాదు, నాకు కాన్ఫిడెన్స్ లేదు, నాకు హిందీ రాదు, నాకు కాన్ఫిడెన్స్ లేదు, ఇప్పుడు నాకు తెలుగు రాదు, నాకు కాన్ఫిడెన్స్ లేదు అని నేను కూర్చున్నాను అనుకోండి మీతో ఇప్పుడు మన ఈ ఈవెంట్ అవుతుందా?
అరే నాకు తెలుగు రాదు వాళ్ళు అరే నాకు గీత ఏమంటుందో నన్ను 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 చాలా టీజ్ చేస్తుంది, అరే అంటుంది నన్ను హైదరాబాద్లో పుట్టి ఎందుకు పరి నీకు తెలుగు రాదు అని నన్ను అంటుంది, నేను చెయ్యను తెలుగు అని నేను అనుకొని కూర్చున్నాను అనుకోండి, ఈ ఇంటరాక్షన్ అవుతుందా, ఈ కమ్యూనికేషన్ అవుతుందా, ఈ ప్రోగ్రామ్ అవుతుందా? అవ్వదు. సో మనము మన యొక్క భయాల వల్ల ఎక్స్క్యూజెస్ క్రియేట్ చేస్తాం ఒక యాక్షన్ తీసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేదే యాక్షన్. మనం ఏదైతే రిపీట్ చేస్తామో మన మాటలు, అది మన లైఫ్లో ప్రొజెక్ట్ అవుతుంది. సో నేను ఎప్పుడు అంటున్నాను, అందుకే నేను అన్నాను కదా మ్యూజిక్ మెడిటేషన్లో, ఐ యామ్ అనే వర్డ్ చాలా పవర్ఫుల్. ఐ యామ్ కాన్ఫిడెంట్, ఐ యామ్ బ్యూటిఫుల్, ఐ యామ్ కాన్ఫిడెంట్, ఇలాంటి వర్డ్స్ మనం చెప్తే అది మనం అయిపోతాం. నేను తెలుగులో కూడా అఫర్మేషన్స్, వీ షుడ్ క్రియేట్ అ పేజ్ అబౌట్ అఫర్మేషన్స్. సో యశస్వి హిమా, ప్లీజ్ హెల్ప్ మీ విత్ దాట్, క్రియేటింగ్ అఫర్మేషన్స్ ఇన్ తెలుగు. సో మన మాటలు ఏదైతే రెపిటీషన్గా చెప్తామో, పైసలు లేవు, టైం లేదు, ఎంత ఎవ్రీడే ఇది రిపీట్ చేస్తే అదే మన రియాలిటీ అవుతుంది. ఎందుకంటే రెపిటీషన్ క్రియేట్స్ నమ్మకం ప్రొజెక్ట్ అవుతుంది మన లైఫ్లో. ఓకే, సో పైసలు లేవు కాదు, ఇప్పుడు నాకు ఉంది ఒక డ్రెస్ కొనుక్కోవాలి, అరే నాకు పైసలు లేవు కాదు, ఏమనాలి? పైసలు లేవు కాదు. నెక్స్ట్ దాన్ని ఎలా చేంజ్ చేయాలి? ఎలా ఎఫర్ట్ చేయగలను, ఎలా, ఇప్పుడు పిరమిడ్ ఉంది కట్టాలి, 10 లక్షలు ఒక 1 crore అవుతుంది పిరమిడ్ కట్టాలి అంటే, నా దగ్గర పైసలు లేవు కాదు, ఎలా కట్టగలం, ఎలా 1 crore తీసుకురాగలం అని అడగాలి. అప్పుడు మైండ్ ఇస్తుంది, అరే ఇక్కడ వెళ్ళి క్లాసెస్ చేయి, అక్కడ డొనేషన్ అడుగుదాం, ఇక్కడ స్పాన్సర్షిప్ అడుగుదాం అని మైండ్ మనకి ఆన్సర్స్ ఇస్తుంది. మైండ్ని అడగకూడదు ఎలా చేయాలి అని, మైండ్కి చెప్పాలి మనము పిరమిడ్ కడుతున్నాం, ఒక కమాండ్, రిమెంబర్ ఇది క్రియేటర్ ముద్ర, పిరమిడ్ కడుతున్నాము, ఈవెంట్ చేస్తున్నాము, ఇలా మనం కమాండ్ చేస్తే అప్పుడు మైండ్ మనకి దారులు చూపిస్తుంది. మనం మైండ్ని అడగకూడదు, అరే నేను యుఎస్కి వెళ్ళగలనా మైండ్ అని అడిగిందంటే అప్పుడు మైండ్ ఏం చెప్తుంది, నీ దగ్గర పైసలు లేవు, వీసా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అసలు వార్ జరుగుతుంది, ఎలా వెళ్తావు, ఎక్కడుంటావు, ఏంటి, ఇన్ని ఎక్స్క్యూజెస్ చెప్తుంది మైండ్. అదే మైండ్కి ఏం చెప్తాం, నేను యుఎస్కి వెళ్తున్నాను అని మైండ్కి చెప్తాం. అప్పుడు ఆ యూనివర్స్లో ఒక ఫ్రీక్వెన్సీ యాక్టివేట్ అవుతుంది అది అవ్వడానికి. సో whatever our subconscious mind believes, our reality must express. Whatever our subconscious mind believes, our reality must express. అంటే మనం ఏది ఆలోచిస్తాం, ఏది నమ్ముతున్నామో అది మన రియాలిటీలో ఎక్స్ప్రెస్ అవుతుంది. ఓకే, నేను నా స్టోరీ చెప్తాను క్విక్, 15 minutes ఉంది మన దగ్గర. నేను ఒక వెరీ సింపుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టాను. ఓకే, చిన్నప్పటి నుంచి మై ఫాదర్ జాబ్ వదిలేశారు. ఓకే, నేను 8 years ఉన్నప్పుడు జాబ్ వదిలేశారు. ఆ తర్వాత రిమెంబర్ నేను పిఎస్ఎస్ఎంలో చెప్పాను, దే యూస్ టు హ్యావ్ చాలా పెద్ద హౌస్, కార్ అన్నీ ఉండేవి. అండ్ వన్ ఫైన్ డే జాబ్ వదిలేశాక మెల్లిమెల్లిగా ఫస్ట్ కార్ వెళ్ళిపోయింది, తర్వాత జీప్ వెళ్ళిపోయింది, డ్రైవర్ వెళ్ళిపోయాడు, తర్వాత ఇల్లు వెళ్ళిపోయింది, తర్వాత ఒక చిన్న అపార్ట్మెంట్లో మూవ్ అయ్యాం. ఓకే, అలా మెల్లిమెల్లిగా అయింది. అండ్ దెన్ ఆ తర్వాత థింగ్స్ లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం, ఎవ్రీథింగ్. అండ్ మీరందరూ డెఫినెట్గా స్వర్ణామృతం చూడండి, దాంట్లో స్టోరీ అంతా క్లియర్గా ఉంది. స్వర్ణామృతం పిఎంసి తెలుగులో ఎవరైతే చూడలేదో డెఫినెట్గా చూడండి. దాంట్లో షీ ఎక్స్ప్లెయిన్స్, ఎప్పుడు పైసలు లేవు అని నాకెప్పుడు తెలియలేదు ఇంట్లో, అంటే నాకెప్పుడు ఏది కావాలో అది దొరికేది. అండ్ ఎప్పుడు నేను అడగలేదు కూడా, నాకు ఇది కావాలి మమ్మీ, అది కావాలి, నాకు ఈ డ్రెస్ కావాలి, అది అలాంటి కోరికలు కూడా ఉండేవి కాదు. ఎందుకంటే ఎప్పుడు ధ్యానం, అదే గోల ఇంట్లో, ధ్యానం, ఫ్రెండ్స్, థర్డ్ ఐ, యాస్ట్రల్ ట్రావెలింగ్, పాస్ట్ లైఫ్స్, ఇవే మాట్లాడే వాళ్ళం. ఎప్పుడు మెటీరియలిస్టిక్ మీద అంత ధ్యాస వెళ్ళలే. సో ఎప్పుడైతే టీనేజ్ వచ్చిందో, యు నో హౌ టీనేజర్స్ ఆర్,
ఆ టైంలో నేను అనుకునేదాన్ని ఏంటి నేను అందరికంటే డిఫరెంట్గా ఉన్నాను. అంటే అందరూ నా ఫ్రెండ్స్ అందరు వేరే మాటలు మాట్లాడేవారు, నేను వేరే మాటలు మాట్లాడుతాను. సో ఏదో కొంచెం తేడాగా అనిపించింది. నేను అనుకున్నాను ఓకే మేబీ మనం టీనేజ్ వచ్చినప్పుడు మనం పేరెంట్స్ మాటలు వినం. ఎవరికి ఉన్నారు ఇక టీనేజ్ పిల్లలు, మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు, మనం చెప్పిన మాటలు వినరు ఆ టైంలో, ఆ ఏజ్లో. నేను కూడా అరే ఎప్పుడు ధ్యానం అంటారు, ఇంటికి వెళ్ళకూడదు అని చెప్పి ఎప్పుడు ఇంటికి వెళ్ళేదాన్ని కాదు. ఎందుకంటే ఎప్పుడు ఇంట్లో 100 మంది ఉండేవారు. ఇంటికి వెళ్ళానంటే ఫస్ట్ డాడీ అనేవాడు సర్వ్ చేయి. నేను ఇంటికి వెళ్ళేది లేదు, ఇంట్లో ఇంతమంది ఉంటారు, నాకు అసలు చూడాలనే లేదు. నేను ఎప్పుడు ఫ్రెండ్స్ ఇంట్లోనే ఉండేదాన్ని, ఎప్పుడు 2000 నుంచి. సో ఎవరైనా ఇప్పుడు 2000లో ధ్యానంలో వచ్చి ఉంటే నాకు తెలీదు మీరు. ఎందుకంటే అప్పుడు నాకు ధ్యానం అంటే ఇష్టం లేదు, పిఎస్ఎస్ఎం అంటే ఇష్టం లేదు. ఒకవేళ ఎవరైనా రేవతి మేడం కాల్ చేసి నేను పిఎస్ఎస్ఎం మాస్టర్ అని అంటే తప్పకుండా ఫోన్ పెట్టేసేదాన్ని, మాట్లాడేదాన్ని కాదు అప్పుడు. సో చాలా కోపం అనమాట ఆ టైంలో పిఎస్ఎస్ఎం అంటే. సో ఆ టైంలో నేను యుఎస్కి వచ్చాను. ఓకే 2004లో మా పెద్దనాన్న దగ్గర ఉండి చదువుకున్నా. ఆయన సైన్స్ స్టూడెంట్ మా పెద్దనాన్న. మెడిటేషన్ అంటే వచ్చి పొడి చేస్తాడు ఆయన, ధ్యానం అంటే పొడి చేస్తాడు ఆయన. అందుకని ధ్యానం గురించి, మా నాన్న గురించి, ఎనర్జీ గురించి అసలు మాట్లాడేదాన్ని కాదు ఇంట్లో. మీరు ఆలోచించండి, 3 years వాళ్ళ ఇంట్లో ఉన్నా. ఓకే సో మెల్లిమెల్లిగా నా లైఫ్లో నేను ముందర ఏమనుకునేదాన్ని, నా లైఫ్ని నేనే సృష్టిస్తుకుంటున్నాను అనుకున్నాను. కానీ మేనిఫెస్టేషన్ ఈజీగా వచ్చేసేది. స్కూల్కి వెళ్ళాలని లేదు అనుకుంటే టీచర్ వచ్చేది కాదు స్కూల్కి. అరే చాలా బోర్గా ఉంది లైఫ్, కొంచెం అడ్వెంచర్ కావాలి అంటే అప్పుడు మమ్మీ అనేది. నేను ఏం చేసేవాళ్ళని తెలుసా, ఒక మ్యాప్ పెట్టుకునేవాళ్ళం ఇద్దరం. మమ్మ నాకు బోర్ కొడుతోంది ఏదైనా చేద్దాము అంటే ఒక మ్యాప్ తీసుకొచ్చేది, పెట్టుకొని ఏ ఊరికి వెళ్దామో చలో ఇలా వేళ్ళు పెట్టి, ఆ వేలు మీద ఊరు పెట్టి అక్కడికి వెళ్ళి ధ్యానం క్లాస్ పెట్టేసుకొని వెళ్ళిపోవడం. సో ఇలాగా ఎంతో అడ్వెంచరస్గా ఉండేది లైఫ్. ఏది అనుకుంటే అది అయిపోయేది. ఇలాంటి లైఫ్ నుంచి నేను ఎప్పుడైతే యుఎస్కి వచ్చానో లైఫ్లో అన్ని స్ట్రగుల్సే స్టార్ట్ అయ్యాయి, అన్ని ప్రాబ్లమ్స్. ఎందుకంటే నేను నా ఎన్వైరన్మెంట్లో అందరూ అరే జాబ్ అంత ఈజీగా రాదు, నేను అనుకునేదాన్ని మేబీ నేను కూడా అలాగే అనుకోవాలేమో, నేను అదే నమ్మాలేమో, జాబ్ ఈజీగా రాదు, కష్టపడాలి, అది అవ్వాలి, డబ్బులు కావాలి అని అందరూ అలా ఉన్నప్పుడు నేను అనుకున్నాను మేబీ మై డాడీ ఏమో డాడీ తప్పు చెప్తున్నాడేమో అని, మేబీ డాడీ రాంగ్ ఏమో, మేబీ అది కరెక్ట్ కాదేమో అని నేను డౌట్స్లో పడిపోయాను అనమాట. అంటే ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనీని చూడలేదు, ఎప్పుడు మనీ లేదు చిన్నప్పటి నుంచి. సో సడన్గా అందరూ నా చుట్టూ మనీ ఉంటే సక్సెస్ఫుల్ అని చెప్తున్నారు నాకు. మనీ చిన్నప్పటి నుంచి మనీ లేదు, కానీ సక్సెస్ మనీ ఎప్పుడు కలపలేదు దాని గురించి. కానీ యుఎస్కి వచ్చాక మనీ ఉంటే పెద్ద ఇల్లు ఉండాలి, కారు ఉండాలి, అప్పుడు నువ్వు సక్సెస్ఫుల్, పెద్ద టైటిల్ ఉండాలి, మేనేజర్ అవ్వాలి, డైరెక్టర్ అవ్వాలి, అప్పుడు సక్సెస్ఫుల్ అని చెప్తుండేసరికి ఒకలాంటి కన్ఫ్యూజన్ అనమాట. ఓకే మనీ అండ్ స్పిరిచువల్గా ఉంటే మెడిటేషన్ చేస్తే మనం సక్సెస్ఫుల్గా ఉండము అని ఒక బిలీఫ్ నమ్మకం ఒకటి ఏర్పడింది. అప్పుడు అదే నమ్మకంలో ఉండి అదే వర్క్ చేస్తూ 10 years 12 years వర్క్ చేశాక మైగ్రేన్స్ రావడం, హెడేక్స్ రావడం, షోల్డర్ పెయిన్ రావడం, హ్యాపీగా లేకపోవడం, ఇంట్లో అందరు వేరే ఫ్రెండ్స్ని కలిసినా కూడా వాళ్ళు ఎప్పుడు ఫుడ్ గురించి దీని గురించి మాట్లాడితే ఆనందం వచ్చేది కాదు ఆ కాన్వర్సేషన్. నేను చిన్నప్పుడు అంతా పాస్ట్ లైఫ్ గురించి మాట్లాడి పెరిగాను. సడన్గా ఆ కాన్వర్సేషన్స్ వేరే అయ్యేసరికి నాకు అర్థం కాలే, అది ఇంతేనా, ఇవే మాట్లాడాలా మనం, సినిమాల గురించి, ఫుడ్ గురించి, బట్టల గురించి, ఇదేనా మన లైఫ్ అనే అయినా అర్థం కాలే ఏది మిస్ అవుతున్నాను. దెన్ ఒక ఫైన్ డే అగైన్ పిల్లలు పుట్టారు నీకు అని డాక్టర్స్ చెప్పారు, నీకు పిల్లలు పుట్టారు అని. అప్పుడు ఇంకా అవేకనింగ్ స్టార్ట్ అయింది. అరే డాక్టర్ ఎవరు నాకు పిల్లలు పుట్టారు చెప్పడానికి అనడానికి అని ఒక ఎగ్రెషన్ అనమాట, హూ ఈజ్ ఈ టు టెల్ మీ అని. దెన్ అప్పుడు ఒక అవేకనింగ్ లాగా స్టార్ట్ అయ్యి దెన్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్కి ధ్యానం అంటే ఏంటి, క్వాంటమ్ ఫిజిక్స్ ఏంటి, ఎనర్జీ వర్క్ ఏంటి. మై మామ్ తను చాలా ఎనర్జీ వర్క్ చేసేది నేను చిన్నప్పుడు.
అండ్ అవన్నీ చూసాను నేను. సో ఈ ఎనర్జీ వర్క్ ఏంటి, పిరమిడ్ ఎనర్జీ ఏంటి అనేది ఒక సర్చ్ మోడ్లో మొదలైందనమాట నా జర్నీ. సో అలా చేయడం వల్ల నౌ బై ద వే ఐ హ్యావ్ 2 బ్యూటిఫుల్ చిల్డ్రన్, జీవా అండ్ నిర్వాణ్. బ్యూటిఫుల్, హెల్దీ, రోజు 40 minutes మెడిటేషన్ చేస్తారు వాళ్ళు. సో దే ఆర్ అండ్ అదే టైంలో 2015లో లోపల నుంచి స్టార్ట్ అయిందనమాట. నేను అస్సలు జాబ్ చేయలేను, నాకు అవ్వట్లేదు. వెళ్ళి కంప్యూటర్ ముందర కూర్చుంటాను కానీ అలా స్టేర్ చేస్తూ కూర్చునేదాన్ని. ఏం పని చేసేదాన్ని కాదు. ఇది నా వర్క్ కాదు అని లోపల నుంచి వచ్చేది. కానీ జాబ్ ఎలా, యూఎస్లో నవ్య, హౌ కెన్ వి లీవ్ అ జాబ్ వదిలితే ఎలాగా, బిల్స్ ఎలా వస్తాయి, రెంట్ ఎలా కట్టాలి, ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్, అండ్ ఇట్స్ నాట్ ఈజీ. కానీ జాబ్ చేయలేను, జాబ్ వదిలేయాలి, ఇంకా ఏదో వర్క్ చేయాలని లోపల నుంచి ఒక తపన ఉండేది. సో అప్పుడు నేను ఇంకా ఎవరితో మాట్లాడకుండా అప్పుడు ఒక్కదాన్నే వెళ్ళి మూవీ థియేటర్లో కూర్చునేదాన్ని. తెలుగు మూవీ, అది కూడా ఎప్పుడు తెలుగు మూవీస్ చూడను నేను, ఎందుకంటే నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదో చెప్తాను. ఎందుకంటే అన్ని మూవీస్ మేల్ డామినేటెడ్ ఉంటుంది, ఫీమేల్కి రోల్ ఉండదు. ఫీమేల్ ఓన్లీ నడుము చూపిస్తుంది అంతే, ఇంకేం చేయదు అక్కడ. సో ఆ తెలుగు మూవీలు చూడను అనమాట నేను. సో బట్ ఆ టైంలో అంతా దాంట్లో ఒక్కదాన్ని వెళ్ళి తెలుగు మూవీ చూడడం, అండ్ ఐ డోంట్ నో వాట్ ఐ వాజ్ సీయింగ్. సో దెన్ ఫైనలీ 2 weeks రెసిగ్నేషన్ ఇచ్చేసా. ఇంకా నా వల్ల కాదు, నేను చేయలేను. ఏం చేయాలో తర్వాత తెలీదు, కానీ ఇప్పుడు మాత్రం ఈ జాబ్ చేయలేను. అప్పుడు నేను ఫోన్ తీసుకొని డాడీకి కాల్ చేశాను. హే డాడ్, నేను జాబ్ వదిలేశాను. దెన్ హీ వాజ్ లైక్, ఈ మాట కోసం నేను ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను అని హీ వాజ్ సేయింగ్. లైక్ ఈ మాట నువ్వు జాబ్ వదులుతున్నావు అని చెప్పి వినడానికి ఐ బీన్ వెయిటింగ్ అని. అండ్ ఐమ్ లైక్ ఓకే, తో ఏదో అయితే మంచి పనే చేశాను అనుకున్నాను. అండ్ బై ద వే మై ఫాదర్ వాజ్ ఆల్వేస్ లైక్ దాట్. చిన్నప్పుడు కూడా ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాను అంటే అందరు చప్పట్లు కొట్టండి, మా అమ్మాయి ఎగ్జామ్ ఫెయిల్ అయ్యింది అని చెప్పి చప్పట్లు కొట్టించేవారు. సో అదే దాంతో పెరిగాను. సో ఈవెన్ జాబ్ వదిలేక కూడా ఆయన అలా అంటే మేబీ ఐ వాజ్ లైక్ ఓకే, బికాస్ హీ ఆల్వేస్ వాంట్స్ టు ఎంకరేజ్, అలా అన్నారేమో అని ఐ వాజ్ స్టిల్ ఇన్ డౌట్. కానీ ఎప్పుడైతే ఐ డిసైడెడ్ నేను వదిలేసి ఒక వర్క్ చేస్తాను, బట్ ఆల్సో వర్క్ చేసేటప్పుడు ఐ వాంటెడ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. లైఫ్ లాంగ్ పే చెక్ వచ్చింది, మనీ వచ్చేది, సడన్ గా మనీ ఆగిపోతే ఐ డోంట్ నో హౌ ఐ విల్ డూ. అందుకని ఐ డిసైడెడ్ ఈవెన్ జాబ్ వదిలేక నేను ఏది ఇష్టమైతే అది చేసిన, బట్ ఐ విల్ క్రియేట్ ఫైనాన్షియల్ అబండెన్స్ అని. అది క్రియేట్ చేయాలి అంటే నౌ ఐ టెల్ యూ అ స్టోరీ. ఓకే, ఒక యోగా స్టూడియో లీడర్, అప్పుడు క్రిస్టల్స్ గురించి నేను నేర్చుకోవడం, టీచ్ చేయడం మొదలు పెట్టాను అనమాట. ఒక యోగా స్టూడియో ఓనర్ వచ్చి అనింది, పరి వై డోంట్ యూ కమ్ టీచ్ క్రిస్టల్స్, ఇక్కడ $40 ఇస్తా, వీల్ ఎక్స్చేంజ్ $40 ఫర్ ద క్లాస్ అని. I said, okay, sure, let's do it. అది నా ఫస్ట్ ఎవర్ క్లాస్, ఓకే, క్రిస్టల్స్ టీచర్ అపార్ట్ ఫ్రమ్ ఎనీథింగ్. సో నేను వెళ్ళాను, మంచిగా కార్ తీసుకొని వెళ్ళాను ఆ యోగా స్టూడియోకి. 4 వచ్చారనమాట దానికి. సో 1 hour క్లాస్, మొత్తం క్రిస్టల్స్ ఏంటి, ఎలా యాక్టివేట్ చేయాలి అంతా క్లాస్ తీసుకున్నాను. క్లాస్ అయిపోయింది, అందరు దే వర్ వెరీ ఇన్స్పైర్డ్. అండ్ నేను ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ గుడ్, ఓ వీళ్ళు నేను చెప్తే కూడా వింటారు అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. ఆ తర్వాత ఆ లేడీ ఓనర్ నాకు ఎన్వలప్ లో $40 పెట్టి ఇస్తోంది నాకు. ఓకే, నువ్వు చెప్పావు కదా, మనం మాట్లాడుకున్నాం కదా, తీసుకో అని ఇచ్చింది నాకు. ఐఎమ్ టెలింగ్ యూ, ఆవిడ ఇలా నాకు ఎన్వలప్ ఇస్తూ ఉంటే నా ప్రతి ఒక్క సెల్ ఆ మనీని రిజెక్ట్ చేస్తోంది. వద్దు నాకు ఇవ్వద్దు అని. అంటే ఇమాజిన్ మై ప్రోగ్రామింగ్, మనీ అండ్ స్పిరిచువాలిటీ కెనాట్ గో టుగెదర్. అంటే ఐ హ్యాడ్ సచ్ డీప్ ప్రోగ్రామింగ్. మన అనుకున్న ఆవిడ ఇస్తుంది, ఫోన్లో మాట్లాడారు, అంతా అయింది, అయినా నాకు పైసలు ఇస్తోంది. కానీ నాకు ఇవ్వద్దు, డోంట్ గివ్ మీ మనీ. ఎందుకు? వై? బికాస్ మనకు చిన్నప్పటి నుంచి ఏం చెప్పారు, ఏది మనకి నచ్చితే అది చేస్తే దానికి పైసలు తీసుకోకూడదు అని మనకి నేర్పించారు. సో దేవర్ లాట్ ఆఫ్ ఇంకా బిలీఫ్ సిస్టమ్స్ నన్ను ఆపుతోంది, నన్ను హోల్డ్ బ్యాక్ చేస్తోంది. సో దెన్ నేను కార్లో కూర్చొని ఐ జస్ట్ థాట్, అరే ఐ కిక్డ్ మై సెల్ఫ్ అండ్ ఐమ్ లైక్ ఏమైతుంది, వై డిడ్ ఐ సే నో అంటే దెన్ ఐ రియలైజ్ నాలో బోల్డ్ అని బిలీఫ్ సిస్టమ్స్ ఉన్నాయి, దాన్ని నేను రీప్రోగ్రామ్ చేయాలి.
అప్పుడు నెక్స్ట్ 2 years I worked only on my subconscious programming, only on that. I changed my belief systems. అంటే మనీ ఏదైనా ఇప్పుడు మనకి కుకింగ్ ఇష్టం అనుకోండి, కుకింగ్ చేసే దానికి మనీ తీసుకుంటే ఏదో ఇలా ఏదో అయిపోతుంది, తీసుకోలేం మనీ. సో ఎందుకంటే ఇది ప్రోగ్రామ్. ఎప్పుడు మనకి ఏది ఇష్టం, అదే నేను కంప్యూటర్లో ప్రోగ్రామింగ్ చేసి పైసలు తీసుకుంటే నో ప్రాబ్లం. కానీ క్రిస్టల్స్ గురించి చెప్తే పైసలు తీసుకుంటే ప్రాబ్లం. సో దే వాజ్ some belief systems in me I had to change. So appudu then I started working. నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి అంటే ఫస్ట్ నా ప్రోగ్రామింగ్ నేను చేంజ్ చేసుకోవాలి, బయట కాదు. దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ నెక్స్ట్ 2017-18 2 years continuous programming. And today, by the way, I run a company, Soham Shift. నేను కార్పొరేట్స్లో ట్రైనింగ్ చెప్తాను. ఐ మేక్ మోర్ మనీ దాన్ మై కార్పొరేట్ జాబ్. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఐ హెల్ప్ అదర్స్ వేర్ ఐ ట్రైన్ కోచెస్, వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. ఎలా ఫైనాన్షియల్ అబండెన్స్ క్రియేట్ చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎలా ఎంపవర్ చేయాలి. సో మనీ అండ్ స్పిరిచువాలిటీ అనేది, అగైన్ వీ హ్యావ్ అ హోల్ అబండెన్స్ క్లాస్ బై ద వే అనేది, ఇది చాలా డీప్ రూటెడ్ మనలో. అండ్ ఐ ఫీల్ సమ్టైమ్స్ ఇట్స్ అన్ ఆర్గనైజ్ థింగ్. ఎందుకు అంటే స్పిరిచువల్గా ఉంటే మెటీరియలిస్ట్గా ఉండకూడదు అంటే మనము ఇట్ ఈస్ నాట్ ద డిజైర్. మనం ఏది ఓన్ చేయకూడదు అని కాదు, కానీ ఇవ్వడానికి వెనకాడకూడదు. అది రియల్ డిటాచ్మెంట్. ఇప్పుడు నా దగ్గర ఒక రింగ్ ఉంది, సే డైమండ్ రింగ్ అనుకోండి. ఈ డైమండ్ రింగ్ ఉంది, పరి నువ్వు స్పిరిచువల్ బీయింగ్కి నీకు దగ్గర డైమండ్లు ఉండకూడదు కాదు. ఈ డైమండ్ పోయినా బాధపడకూడదు, అది స్పిరిచువల్ బీయింగ్. ఓకే, ఈ డైమండ్ పోయినా బాధ లేదు, ఓకే ఇది పోతే ఇంకోటి వస్తుంది, దట్ ఈస్ స్పిరిచువాలిటీ. సో ఇది ఉండకూడదు అని ఇది కాదు స్పిరిచువల్. సో మనం ఇప్పుడు నౌ టుడే ఎవ్రీ స్పిరిచువల్ లీడర్ షుడ్ బి ఎంపవర్డ్. మనీ ఈజ్ ఎనర్జీ. ఎంత ఎనర్జీ ఉంటే అంత మనం సర్వీస్ చేయగలం. ఇప్పుడు నాకు లైట్ వర్కర్స్ టీవీ జూమ్ ఇవ్వకపోతే 300 మందిని పిలవగలమా? 100 మందిని పిలవగలం. 300 రావాలి అంటే నేను ఎక్కువ డబ్బులు పెట్టాలి జూమ్లో, అవునా? మనకి ఎంత ఎక్కువ డబ్బులు ఉంటే అంత ఎక్కువ ఇంపాక్ట్ ఇవ్వగలం. సో ఫస్ట్ మన ప్రోగ్రామింగ్ చేంజ్ చేయాలి, మన రిలేషన్షిప్ చేంజ్ చేయాలి, అప్పుడు థింగ్స్ విల్ చేంజ్. సో ఇది నా ప్రోగ్రామింగ్. సో ఇది, బై ద వే, ఐ మ్యారీడ్ ద పర్సన్ ఐ లవ్ అండ్ దెన్ ఐ హ్యావ్ 2 beautiful children. ఇప్పుడు ఏదైతే కార్పొరేట్ జాబ్ వదిలానో అక్కడికి వెళ్ళి మెడిటేషన్ గురించి చెప్తాను, సేమ్ థింగ్. సో ఇట్స్ సో మచ్ జాయ్ దట్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు డూ. సో బేసికలీ అండర్స్టాండ్, మీరు ఏది నమ్ముతున్నారు మీ గురించి మీరు. అది ఎలా తెలుస్తుంది? ఏది మనకి బాధ కలిగిస్తుంది, ఏ మాటలు బాధ కలిగిస్తుంది, ఆ మాటల గురించి మనం ఆలోచిస్తే అప్పుడు తెలుస్తుంది, ఓ నేను ఇది నమ్ముతున్నా నా గురించి, ఇది ఇప్పుడు ఈ జ్యోతి నన్ను ఇదంటే ఇది అవుతోంది, అందుకని ఇది చేంజ్ చేసుకోవాలి, మనం ఈ ప్రోగ్రామింగ్ చేంజ్ చేయాలి. దెన్ యూ ఓన్ యువర్ పవర్. అండ్ బై ద వే, ఆ 2017-18లో ఈ ప్రోగ్రామింగ్ చేంజ్, ఇట్ వాజ్ నాట్ ఈజీ. పత్రిజీ కూతురు పైసల గురించి మాట్లాడుతోంది అని, అండ్ దెన్ ఎవ్రీబడి వుడ్ టాక్, అరే పత్రిజీ కూతురు అయ్యుంటే ఆయనేమో అసలు పైసలు తీసుకోడు, ఈవిడేంటి ఇంత పైసలు మాట్లాడుతుంది అని. బట్ అయినా ఐ డి నాట్ గివ్ అప్, ఐ డి నాట్ క్విట్. ఐ వెంట్. అందరు పిఎస్ఎస్ఎం ప్రాబబ్లీ విల్ బి అగెయిన్స్ట్ ఫర్ మీ, పరి ఏంటి ఇలా పరి అంతా కమర్షియల్ అని. బట్ ఐ నో వాట్ ఐ వాజ్ డూయింగ్, ఐ నో నేనేం చేస్తున్నాను. So I was strong. I did not give up. And today everybody comes to classes to see abundance. అందరూ అబండెన్స్ గురించి నేర్చుకున్నారు. అందరూ ఇంకా మన ఆనంద్ ఫోన్ చేసి పిఎంసి, పరి మనము పెయిడ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం పిఎంసిలో అని. చెప్పట్లు, వెరీ గుడ్. ఎందుకంటే మనం డాక్టర్, ఇంజనీరింగ్ చదవడానికి లోన్లు తీసుకుంటాం, అది చేస్తాం, ఇది చేస్తాం, అన్ని చేస్తాం. క్వాంటమ్ ఫిజిక్స్ చదవాలంటే అరే దానికి పైసలు ఎలా తీసుకుంటారు, ఫ్రీగా చెప్పాలి. ఇప్పుడు చెప్పిందంతా ఏంటి? ఎవ్రీడే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఈ ఎడ్యుకేషన్ కనుక మన దగ్గర ఉంటే, కరెక్ట్ ప్రయారిటీగా మనం పెడితే,
నేను అనవసరంగా ఇంజనీరింగ్ చేసా, ఏదో సైకాలజీయో క్వాంటమ్ ఫిజిక్సో నేర్చుకొని ఉండాల్సింది. కానీ బికాస్ ఆఫ్ సొసైటీ, పియర్ ప్రెషర్, మన ప్రయారిటీ మనీ లేవడం కాదు, మనీ అబండెంట్గా ఉంది. కానీ మన యొక్క మైండ్ సెట్ షిఫ్ట్ చేస్తే ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్. From different master, I finally found the video what I'm looking for. Okay, so thank you guys. I know లాస్ట్ థింగ్ ఏం చెప్తా అంటే, మైండ్ ఒక అవెన్. ఈ మైండ్ ఒక అవెన్ అనమాట. ఒక చాక్లెట్ కేక్ కావాలి అంటే లోపల స్ట్రాబెర్రీస్ పెడతామా? స్ట్రాబెర్రీస్ పెట్టి చాక్లెట్ కేక్ వచ్చిందా, చాక్లెట్ కేక్ వచ్చిందా అని చూస్తామా? కాదు. ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ కావాలి అంటే, నేను అందంగా లేను, నేను చాలా చెత్తగా మాట్లాడతాను, నాకు ఇది రాదు, నాకు అది రాదు, నన్ను ఎవరు ప్రేమించరు అని ఇలాంటి థాట్లు పెట్టుకొని బయట ప్రేమ వచ్చిందా, ప్రేమ వచ్చిందా, ప్రేమ వచ్చిందా అని చూస్తే వస్తుందా ప్రేమ? రాదు. మన థాట్స్, మన నమ్మకాలు, మన ఏది ఇక్కడ వేస్తే అది బయటకు వస్తుంది. నేను చెత్త ఇంజనీరు, నాకు ఏది రాదు, నాకు అస్సలు ఏది ఇలాంటి చెత్త ఆలోచనలు చేంజ్ చేయాలి. కరెక్ట్ మాటలు రావాలి, అప్పుడు కరెక్ట్ డిష్ బయటకు వస్తుంది. సో గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ మన ఐటీలో స్టేట్మెంట్ ఉంటుంది. ఏది పెడితే అది బయటకు వస్తుంది. ఏ మాటలు అందుకే కంప్లైంట్స్ చేశామనుకోండి, ఎందుకు కంప్లైంట్ చేయకూడదు, ఎందుకు బ్లేమ్ చేయకూడదు, మనం పిఎస్ఎస్ఎంలో చెప్తాం. ఎందుకంటే ఎప్పుడైనా నేను కంప్లైంట్ చేశాను, నవ్య నీ వల్ల నేను ఇది అవ్వట్లేదు, నాకు ఇది అవ్వట్లేదు, నేను లేట్ అయిపోయాను అని నవ్యను బ్లేమ్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? నేను నమ్ముతున్నాను, నేను నాలో పవర్ లేదు, నా పవర్ అంతా నవ్య తీసేసుకుంది, నేను దేవుణ్ణి కాదు అని నేను ఒక ఇన్హెరెంట్ నమ్మకంతో నేను ఆ కంప్లైంట్ చేస్తున్నాను. సో కోడ్ ప్రోగ్రామింగ్ ఫౌండేషన్ సరిగా లేదు. అందుకని కంప్లైంట్ చేస్తే మన పవర్ ఇలా మన ప్లేట్లో వేసి ఇచ్చేసినట్టు. మన పవర్ ఎప్పుడు మన దగ్గర ఉండాలి. ఓన్ యువర్ పవర్, ఓన్ యువర్ పవర్, టేక్ యువర్ పవర్ బ్యాక్. బ్లేమ్ చేసినప్పుడు, కంప్లైంట్ చేసినప్పుడు, నాట్ ఓన్లీ బ్లేమ్, కంప్లైంట్, జస్టిఫికేషన్, స్టోరీలు చెప్పడం. పరి ఎందుకు ఇలా అవ్వలేదంటే, నాకు ఇలా జరిగింది, అలా జరిగింది. ఐ డోంట్ కేర్ వాట్ యువర్ స్టోరీ ఇస్. ఐ డోంట్ కేర్. మీ స్టోరీ ఏదన్నా అవ్వచ్చు, ఎందుకు ఇది అవ్వలే, ఐ డోంట్ కేర్. నాకు వచ్చి పరి నేను లేట్ ఎందుకు అయ్యానంటే అక్కడ ట్రాఫిక్ ఉంది, నాకెందుకు ఈ స్టోరీ ఇదంతా? ట్రాఫిక్ ఉందా, ఎవరైనా చచ్చిపోయాడా, ఉన్నాడా, నాకు అనవసరం. సో ఈ స్టోరీ ఎప్పుడైతే చెప్పడం మొదలెడతామో మన పవర్ మనం ఇచ్చేసినట్టు. మన పవర్ తీసుకోండి, నో మోర్ స్టోరీస్. ఎందుకు ఈ పని అవ్వలేదు, ఏదో అయింది, దాన్ని ఫిక్స్ చేయాలి మనం. సో దెన్ ఎందుకు అయింది, ఎలా అయింది, పాస్ట్లో ఎవడన్నాడు, ఏమైంది, అదంతా అనవసరం. వీ కెన్ చేంజ్ అవర్ స్టోరీ. వీ కెన్ చేంజ్ అవర్ స్టోరీ బై అవర్ మాటలు. మన మాటలు, మన థాట్స్, అందుకే వాక్క్షేత్రం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. కామన్ సెన్స్తో మాట్లాడడం, మన మాటలతో మన లైఫ్ని, మన స్టోరీని ఎలా ఎండింగో మనం రాయగలం. మన స్టోరీని మీరు రాయాలి. మీ స్టోరీ ఎలా ఎండ్ అవుతుందో, మీ లైఫ్లో ఏం జరుగుతుందో మీ దగ్గర ఉంది ఆ కలం రాసేది. సో టుడే ఐ ఇన్వైట్ యూ టు స్టార్ట్ థింకింగ్. ఏ బిలీఫ్ సిస్టమ్, మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు, మీ గురించి మీరు ఏం నమ్ముతున్నారు, అది మనం ఐడెంటిఫై చేస్తే, అది చేంజ్ చేస్తే, ఆ స్టోరీ చేంజ్ చేస్తే అప్పుడు మన రియాలిటీ చేంజ్ అవుతుంది. ఓకే, సో ఇది మన ఇది అగైన్ ఐ హ్యాడ్ అనదర్ హోల్ థింగ్. ఐ జస్ట్ టేక్ 5 more minutes. మీ దగ్గర టైం ఉంటే ఓకే, 5 minutes. ఓకే, మన వర్డ్స్లో పవర్. వాటర్ హ్యాస్ మెమరీ అని చెప్పారు, రైట్? వాటర్లో మెమరీ ఉంటుంది. ఎమోటో మసారు అనే ఒక గొప్ప సైంటిస్ట్ ఆయన చెప్పారనమాట, వాటర్ హ్యాస్ మెమరీ అని. అదొకటి చూపిస్తారు. ఆయన ఏం చేశారంటే, వాటర్ తీసుకొని, జపాన్లో వాటర్ తీసుకొని దాన్ని క్రిస్టలైజ్ చేసి ఒక టెలిస్కోప్తో దాన్ని చూసారనమాట, అది ఎలా చేంజ్ అవుతుందో. అప్పుడు ఆయన ఒక గ్లాస్లో వాటర్ వేసి దాని మీద వర్డ్స్ పెట్టారు, లేబుల్ చేశారు. ఓకే, ఒక దాంట్లో లవ్ అండ్ గ్రాటిట్యూడ్, ఒక దాంట్లో యూ డిస్గస్ట్ మీ, అంటే నువ్వు నన్ను డిస్గస్ట్ చేస్తావు. అప్పుడు వాటర్ ఇలా తయారైంది. ఇది చూడండి ఎలా తయారైందో, ఈ వాటర్ ఎలా తయారైందో. అలాగే నెక్స్ట్ది ఈవిల్ అండ్ థ్యాంక్ యూ చెప్పినప్పుడు చూడండి, సీక్రెట్ జామెట్రీ ఎంత బ్యూటిఫుల్ సీక్రెట్ జామెట్రీ అయింది. ఇది ఏమో ఈవిల్ అని రాసినప్పుడు ఆ వాటర్ మీద ఇలా తయారైంది. అలాగే ఇటర్నల్ పీస్, ఎంత బ్యూటిఫుల్ సీక్రెట్ జామెట్రీ. నెక్స్ట్ మ్యూజిక్తో
మనము తీర్థం అంటాం. తీర్థం అంటే ఏంటి? ఒక టెంపుల్లో తీర్థం అంటే ఎందుకు అది తీర్థం అవుతుంది? హోలీ వాటర్ అంటాం. ఎందుకంటే ఎప్పుడైతే వాటర్లో మంత్రాలు కానీ చాంటింగ్స్ కానీ అయితే ఆ వాటర్ స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది. సో ఇది బుద్ధిస్ట్ ప్రేయర్ అయినప్పుడు ఇది బిఫోర్ బుద్ధిస్ట్ ప్రేయర్, ఆఫ్టర్ ప్రేయర్ సేమ్ వాటర్. ముందర ఇలా ఉండింది, ప్రేయర్ తర్వాత ఇలా అయింది. అందుకే తీర్థం అనేది ఏదో మూఢనమ్మకం కాదు. తీర్థం అనేది ఆ చాంటింగ్ చేశాక దాంట్లో చేంజెస్ జరుగుతాయి. అది మనం తీర్థం అని తీసుకుంటాం, హోలీ వాటర్ అని తీసుకుంటాం. సో అలాగే మ్యూజిక్తో, ఇది మోజార్ట్ మ్యూజిక్, హెవీ మెటల్ మ్యూజిక్. నిన్న మ్యూజిక్ మెడిటేషన్ గురించి మాట్లాడాం. ఎలా మ్యూజిక్ ఇంపాక్ట్ అవుతుంది మన వాటర్. మనలో 80% దాకా వాటర్ ఉంది మనలో. మనం ఏది వింటున్నామో అది మన వాటర్ని ప్రోగ్రామ్ చేస్తుంది, సెల్యులర్ చేంజెస్ అవుతుంది. సో మనం ఎలా మనం ప్రోగ్రామ్ చేయగలం? నేను మహేష్ ఇక్కడ ఎవరు అడిగారు, ఎలా చేంజ్ చేయొచ్చు? ఒక గ్లాస్లో వాటర్ వేసుకోండి. గ్లాస్ ప్లాస్టిక్ కాదు, ప్లాస్టిక్లో కెమికల్స్ ఉంటాయి. కెమికల్స్ లేని వాటర్, కాపర్ కానీ మెటల్ అయితే ఓకే. దాంట్లో వాటర్ వేసుకొని బయట లేబుల్ చేసుకోండి. లేబుల్ నేనేం లేబుల్ చేసేదాన్ని? ఇవాళ నాకు 10 క్లయింట్లు కావాలి, 10 క్లయింట్లు పేమెంట్ చేసి ఇమ్మీడియట్గా ఇలా పేమెంట్ ఇచ్చే క్లయింట్. నేను నా అఫర్మేషన్స్లో ఏం రాసుకున్నాను తెలుసా అండి? నేను ఎప్పుడైతే జాబ్ వదిలే టైంలో నాకు ఏది నచ్చితే ఆ పని చేస్తున్నాను, దాంతో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది. నేను స్టేజ్ మీద నుంచుంటే నాకు అందరూ క్లాపులు కొడుతున్నారు. ఇది నేను రాశాను నా అఫర్మేషన్లో. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నాకు పైసలు ఇలా పీపుల్ త్రో మనీ అట్ మీ అని రాశాను. సో మనము ఏది కావాలో బోల్డ్గా, డిజైర్గా, బీ బోల్డ్. ఏదో మొహమాటం కాదు, బీ బోల్డ్ ఆఫ్ వాట్ యూ వాంట్. డ్రీమ్ బిగ్. మన ఆలోచన ఎంత పెద్దదైతే మన యొక్క యాక్షన్ కూడా అంత ఉంటుంది. సో అలా రాసి దాన్ని మనం ఆ వాటర్ మీద లేబుల్ పెట్టి అది పిరమిడ్ కింద పెడితే ఒక 8 hours ఛార్జ్ చేయాలి. పిరమిడ్ కింద 8 hours ఛార్జ్ చేసి ఆ వాటర్ని ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ డ్రింక్ చేయాలి. అప్పుడు మన బాడీ ప్రోగ్రామింగ్ జరుగుతుంది, ఏదైతే మనం అనుకుంటున్నామో మనం చేంజ్ చేయాల్సింది. సో ఇంకొక చిన్న వీడియో, రెజొనెన్స్ ఎక్స్పెరిమెంట్. I'll just forward. ఇదొక ప్లేట్ అన్నమాట, వాల్యూమ్ రావట్లే. ప్లేట్లో దాన్ని ఎలా వోల్టేజ్లో కనెక్ట్ చేశారు. కనెక్ట్ చేసి దాని మీద అది ఫ్రీక్వెన్సీ యాక్టివేషన్ అన్నమాట. దాని మీద శాండ్ వేశారు. ఇది శాండ్. దీని ఈ ప్లేట్ మీద శాండ్ వేసి దాని వైబ్రేషన్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ యాక్టివేట్ చేశారనమాట. సో ఏదైతే పిచ్ ఇంక్రీజ్ చేస్తారో ఆ ప్లేట్లో ఆ శాండ్ డిఫరెంట్ జామెట్రీ తీసుకుంటుంది. సో చూడండి, ఆ వైబ్రేషన్ ఆన్ అయినప్పుడు డిఫరెంట్ జామెట్రీ. ఎంత ఫ్రీక్వెన్సీ హై ఉంటే అంత కాంప్లెక్స్ జామెట్రీ అవుతుంది. దీన్ని మనం క్రాప్ సర్కిల్స్లో కూడా చూస్తాం, ఎలా క్రాప్ సర్కిల్స్ అవుతుందో. సో ఇదొక రెజొనెన్స్ ఎక్స్పెరిమెంట్. ఇది 133 Hz అయినప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ వచ్చినప్పుడు ఈ జామెట్రీ. సో డిఫరెంట్ ఫ్రీక్వెన్సీకి డిఫరెంట్ జామెట్రీ వస్తుంది, డిఫరెంట్ మేనిఫెస్టేషన్. సో అలా వెన్ వి అగైన్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, అంతా ఫ్రీక్వెన్సీ. మనం ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటే ఆ ఫ్రీక్వెన్సీ అవుతుంది. మనం అబండెన్స్ ఫ్రీక్వెన్సీలో ఉంటే వీ కెన్ క్రియేట్ అబండెన్స్. కానీ అబండెన్స్లో ఉండి బిలీఫ్ సిస్టమ్స్ మ్యాచ్ అవ్వకపోతే అది అవ్వదు. సో మన మైండ్ సెట్, మాటలు, యాక్షన్, ఈ మూడు వెన్ దే ఆర్ ఇన్ అలైన్మెంట్ వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీస్. దట్ ఈస్ వాక్క్షేత్రం, దిస్ బుక్. Speech, The Power of Speech by Brahmashri Patriji. With that, I will stop. Idanta na material kadandi, idanta ine ichina material. I give credit to him. Nothing goes to me, all the credit goes to Patriji. So thank you very much. With this, I'm going to stop. Stop sharing. Okay, hopefully అర్థమైంది. I know lot of things కొంచెం confusing గా ఉండింది in the beginning, but everything will connect when you understand. మన ఎక్కడ దృష్టి పెడితే అక్కడ సృష్టి జరుగుతుంది. that is the science. Okay, so మన దగ్గర ఏది questions ఉన్నా మీరు పంపియండి, and I would love to take I'm just reading the
Text. Yes, Nagaveni, you'll get 30 seconds. మీరు చెప్పండి and then we'll close the session. థ్యాంక్ యూ మేడం. మేడం నా ప్రశ్న వచ్చి మేడం చెప్పండి. మేడం నేను క్లాసెస్ వింటున్నప్పుడు ఆచార్యులతో సాంగత్యంలో ఉన్నప్పుడు హై ఫ్రీక్వెన్సీలో ఉంటాం మేడం. ఇంటికి వచ్చినప్పటికీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీలో ఉండడానికి కష్టం అవుతుంది. లో ఫ్రీక్వెన్సీలో వెళ్ళిపోతున్నాను మేడం. దాని నుంచి ఎలా నేను బయటపడాలి? దాని నుంచి ఎలా బయటపడాలి? ఎప్పుడు అగైన్ నోయింగ్. ఈ క్వశ్చన్ మనం రేపు ఆన్సర్ చేద్దామా? టుమారో ఐ స్టార్ట్ విత్ దిస్ క్వశ్చన్. ఓకే, ఎందుకంటే ఐ హ్యావ్ టు టేక్ అట్లీస్ట్ 5-10 minutes టు టాక్ అబౌట్ ఇట్. టుమారో విల్ స్టార్ట్. కిరణ్ ప్లీజ్ రిమైండ్ మీ, రేపు మన ఈ నాగమణి క్వశ్చన్ తో విల్ స్టార్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఎస్ కల్పన. థ్యాంక్ యూ. హలో మ్యామ్. ఎస్ చెప్పండి మ్యామ్. నేను కూడా యోగా క్లాసెస్ లో జాయిన్ అయ్యాను మ్యామ్. అయితే నాకు ఇంట్లో ఉన్నప్పుడు ఫుల్ హై ఫ్రీక్వెన్సీలో ఉన్నట్లు అనిపిస్తుంది. నాకు నేను అక్కడ ఇలా చేయాలి, ఇన్స్ట్రక్షన్స్ ఇలా ఇవ్వాలి అని అనుకుంటాను మ్యామ్. టీటీసీ చేస్తున్నాను అనమాట యోగాలో. ఇలా ఇవ్వాలి ఇలా అని నా అంతలో నేను వీడియో తీసుకొని చేసుకున్నప్పుడు నాకు చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తుంది, చాలా బాగా చేస్తాను. కానీ అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తుంటే నాకు కాన్ఫిడెన్స్ లెవెల్ లో అయిపోతాయి, నా వాయిస్ లో వస్తుంది, కొంచెం టెన్షన్ వస్తుంది మ్యామ్. నాకు అలా అనిపిస్తుంటది. నేను అంటే నేను కరెక్ట్ గానే వెళ్తున్నా, నా దారి ఇదేనా అని ఒక్కొక్కసారి డౌట్ వస్తుంది. అంటే నేను ఒక యోగా టీచర్ అయ్యి నేను ఎర్న్ చేసిన ఆ మనీతో నేను పిఎంసి, పిఎస్ఎస్ఎం ఇలా పిరమిడ్స్ కి అలా ఇవ్వాలి అని నా థాట్ మ్యామ్ అసలు యాక్చువల్ గా. ఓకే, సో క్వశ్చన్ ఏంటంటే అక్కడ వెళ్ళాక కాన్ఫిడెన్స్ ఎందుకు లో అవుతోంది, అవునా? అవునా? అవునవును. సి, కాన్ఫిడెన్స్ అనేది మనం ఎప్పుడైతే అగైన్ ఈగో, ఎప్పుడైతే మనం వేరే వాళ్ళకంటే తక్కువ అని అనుకుంటే కాన్ఫిడెన్స్ లో అవుతుంది. ఓకే. ఇప్పుడు నేను ప్రెసిడెంట్ ముందరికి వెళ్ళాను అనుకోండి, నేను మెడిటేషన్ గురించి చెప్తాను. సిఇఓస్ ఉన్నారు, ఎవ్రీడే నేను సిఇఓస్ ముందర వెళ్తాను. నేను ఇంజనీరింగ్ చేశాను కానీ అంత గ్రేట్ ఫస్ట్ ర్యాంకర్ కాదు, ఏదో యావరేజ్ స్టూడెంట్. అన్నిట్లో యావరేజ్, ఎప్పుడు యావరేజే. కానీ ఎప్పుడైతే అలాంటి వెరీ హై క్వాలిఫైడ్ మందికి వెళ్తే నార్మలీ నర్వస్నెస్ వస్తుంది. అరే నేనెవరు చెప్పడానికి వీళ్ళకి అన్న ఒక ఇది. కానీ అది ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడైతే వాళ్ళు మనకంటే ఎక్కువ అని మనం ఒకటి అలా నమ్మితే, దెన్ క్వశ్చన్ అడిగారు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే ఈగో ఏంటి పరి అని. అంటే వాళ్ళు ఇప్పుడు కిరణ్ నాకంటే ఇప్పుడు ఐఏఎస్ ఎగ్జామ్ రాస్తున్నాడు అంటే కిరణ్ నాకంటే ఎక్కువ చదువుకున్నాడు, నేను అసలు ఏమీ కాదు అని కిరణ్ కంటే తక్కువ అని నమ్మితే నాకు కాన్ఫిడెన్స్ లో అయిపోతుంది. అప్పుడు మన పాస్చర్ కూడా లో. ఎలా ఉంటుంది పాస్చర్? ఒక వీక్ పర్సన్ పాస్చర్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది, ఇలా కూర్చుంటాం మనం, ఇలా. దిస్ ఇస్ వీక్ పర్సన్ పాస్చర్. కాన్ఫిడెంట్ గా రావాలి అంటే పాస్చర్, వర్క్ ఆన్ యువర్ పాస్చర్. ఇలా వర్క్ లైక్ దిస్, ఆల్వేస్ పుట్ యువర్ షోల్డర్స్ బిహైండ్. ఇది ప్రాక్టీస్ చేయండి. ఇలా చిన్ ఆల్వేస్, చిన్ ఎప్పుడు ఇలా ఉండకూడదు, చిన్ ఇలా ఉండాలి. అండ్ వాయిస్ హైయర్. ఇలా మాట్లాడకూడదు ఎప్పుడు, ఇలా మాట్లాడితే చాలా వీక్. గట్టిగా మాట్లాడాలి. ఇది ప్రాక్టీస్ చేయొచ్చు. గట్టిగా మాట్లాడాలి, పాస్చర్ స్ట్రైట్గా ఉండాలి. ఇలా పాస్చర్ ఇలా ఉంటే వీక్నెస్, అది ఫిజియాలజీ చెప్తుంది యు ఆర్ వీక్, అది మెంటల్గా ఎఫెక్ట్ అవుతుంది. సో సిట్ స్ట్రైట్, ముందర కూర్చోండి, గట్టిగా మాట్లాడండి. వెన్ యూ ప్రాక్టీస్ దీస్ థింగ్స్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఓకే, సరే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ శ్రీజ. ఓకే, ఎస్ లాస్ట్ శ్రీజ కదా ఇప్పుడు అడిగింది. ఓకే, ఆదిలాబాద్. గీత. ఎస్ గీత. వినిపించట్లేదు. హాయ్ పరి.
వినిపిస్తుందా? హాయ్ ఎస్ వినిపిస్తుంది. ఈరోజు వండర్ఫుల్ క్లాస్ పరి. ఈ 6 ఇయర్స్ నా జర్నీ లోపల ఈ రోజు నేను ఎంత ధ్యానం చేసినా, ఎన్ని బుక్స్ చదివినా, కానీ ఇంత ఫాస్ట్ గా నా మైండ్ సెట్ అనేది కాలేదు. ఈ రోజు మీ క్లాస్ తోటి ఐ ఇమేజ్ మై ఫ్యూచర్, మై ప్రజెంట్, మై అని నాది నేను బ్రెయిన్ మొత్తం సెట్ అయిపోయింది పరి. ఎన్ని భ్రమలు అనేటివి నన్ను నేను కల్పించుకొని ఎంత లిమిటెడ్ థింకింగ్ లోపల ఉన్నానో, ఇప్పుడు నేను అన్లిమిటెడ్ ఐఎమ్ ఏ ఒక యూనిక్ పర్సనాలిటీ అని నా మైండ్ సెట్ నాకు మీరు క్లాస్ చెప్తూ ఉన్నప్పుడే సెట్ అయిపోయింది పరి. థ్యాంక్ యూ సో మచ్. చాలా వండర్ఫుల్ క్లాస్ పరి. మీ మాటలతోటి మా పెద్ద పాప కూడా చాలా ఇన్స్పైర్ అయింది. ఇంకా రేపటి నుంచి ఆమె కూడా ఆమె థాట్ క్రియేషన్ చేసేసుకుంటారు అని చెప్పి అవునా? థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అందరూ ప్లీజ్ ఇన్వైట్ యువర్ చిల్డ్రన్. ఈ క్లాస్ కి మీ చిల్డ్రన్ ని తీసుకురండి, మీ టీనేజర్స్ ని తీసుకురండి, వినిపించండి. యుఎస్ లో ఉంటే వాళ్ళని పిలవండి. బికాస్ ఇవన్నీ వెరీ రియల్ ప్రాబ్లమ్స్. యూనో నేను మెడిటేషన్ లో పుట్టి పెరిగిన, ఇఫ్ ఐ కుడ్ గో త్రూ దీస్ ప్రాబ్లమ్స్, ఎవరన్నా ఇట్ ఈస్ న్యాచురల్. సో ఎస్, థ్యాంక్ యూ గీత, అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ఆర్మూర్. నేను ఆర్మూర్కి వస్తాను, సో మీరు మనల్ని కలుద్దాం. మా ఇంటికి మీరు రండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. నేను బై ద వే మై బాస్ ఇస్ గంగారెడ్డి గారు, సో హీ విల్ డిసైడ్ నా ట్రిప్ అంతా. సో ఎస్, థ్యాంక్ యూ గీత. థ్యాంక్ యూ. ఆల్ రైట్, భగత్, హౌ టు ఓవర్కమ్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అండ్ హౌ టు రీప్రోగ్రామ్ మైండ్. అదే చెప్తున్నాను. యువర్ మాటలు, మీ థాట్స్, మీ బిలీఫ్స్, ఏది నమ్ముతున్నారు దాన్ని మనం ఐడెంటిఫై చేసి అది రీప్రోగ్రామ్ చేయాలి. ఎలా ఐడెంటిఫై చేయాలి? ఎట్ ది ఎండ్ శ్వాస మీద ధ్యానం చేస్తే అవేర్నెస్ వస్తుంది. ప్రెసెంట్ మూమెంట్ లో ఉంటాము. ఉన్నప్పుడు ఐడెంటిఫై చేయగలం, ఓ ఈ ప్యాటర్న్ రిపీట్ అవుతోంది, ఓ ఇదైతోంది. అప్పుడు చేంజ్ చేసే పవర్ వస్తుంది. మనం ధ్యానం చేయకపోతే ఏదో అవుతోంది లైఫ్, ఏదో జీవించేస్తున్నాం, ఏదో అయిపోతోంది. ఆ అవేర్నెస్ ఉండదు, ఆ ప్రెసెంట్ మూమెంట్ కాన్షియస్నెస్ ఉండదు. అందుకే ధ్యానం ఇంటెన్సిఫై చేయండి. పిరమిడ్లు తీసుకురండి, పిరమిడ్ వాటర్ తాగండి, సజ్జన సాంగత్యం చేయండి. అప్పుడు బై ద వే, ఒక భగత్ నీ కోసం ఈ స్లైడ్ చూపిస్తాను. ఓకే, హ్యాంగ్ ఆన్, జస్ట్ ఫర్ యూ, లాస్ట్ 2 minutes. I know ఈ సబ్జెక్ట్ ఐ కెన్ స్పీక్ అబౌట్ లైక్ హోల్ డే ఈ సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడవచ్చు, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద యాక్షన్. సో లాస్ట్ స్లైడ్, హౌ టు చేంజ్ అనేది చెప్పాలి అంటే, ఓకే, ఈ స్లైడ్ మీరు కాపీ చేసుకోండి. సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ హై వైబ్రేషనల్ పీపుల్. మంచి ఫుడ్ తినండి, ఫ్రెష్ ఫుడ్ తినండి. ఓకే, మైక్రోవేవ్ యూజ్ చేయొద్దు. మ్యూజిక్ మెడిటేషన్, మ్యూజిక్ థెరపీ, అందరితో కైండ్, బీ జెనరస్, అందరితో మంచిగా మాట్లాడండి, బీ హెల్ప్ఫుల్, బీ రెస్పెక్ట్ఫుల్, అందరితో మంచి మాటలు మాట్లాడండి. పిరమిడ్లో ధ్యానం చేయండి, బుక్స్ చదవండి. ఇలా మన వైబ్రేషన్ చేంజ్ అవుతుంది. ఈ వైబ్రేషన్ అండ్ ఒక మెంటర్, ఒక గురువుని పెట్టుకోండి. ఒక డైరెక్షన్లో. ఇప్పుడు మనం ఒలింపిక్స్లో కోచ్ని ఎందుకు పెట్టుకుంటాం? ఎందుకంటే ఆ కోచ్ మనకు తెలియని విషయాలు చెప్పగలరు, మనం ఐడెంటిఫై చేయగలరు. అందుకే మీకు ప్రోగ్రెస్ కావాలని గెట్ అ కోచ్, గెట్ అ మెంటర్, ఒక గురువు, వాట్ ఎవర్ వీ వాంట్ టు కాల్. దెన్ ఆ ద్వారా మనం ముందుకు వెళ్తాం మన లైఫ్లో. మనం మిలియనేర్ అవ్వాలంటే మిలియనేర్స్తో హ్యాంగ్ అవుట్ అవ్వాలి, బుద్ధుడు అవ్వాలంటే బుద్ధులతో హ్యాంగ్ అవుట్ అవ్వాలి, స్మోకింగ్ వదలాలి అంటే ఎవరితో హ్యాంగ్ అవుట్ అవ్వాలి? నాన్ స్మోకర్స్తో హ్యాంగ్ అవుట్ అవ్వాలి. సో అలాగా, సో సరౌండ్ యువర్ సెల్ఫ్ అండ్ గ్రూప్లో ఉండండి, గ్రూప్ వదలద్దు, ఇంకా ఇద్దరిని తీసుకురండి. అండ్ దట్స్ హౌ యూ రీప్రోగ్రామ్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపు కలుద్దాం విత్ ఎ డిఫరెంట్ టాపిక్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ కిరణ్. ఎస్ అక్క, థ్యాంక్ యూ అక్క. సో ఫ్రెండ్స్, మనం గ్రూప్ లో 1 hour మీరు ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి యాక్సెస్ ఇస్తాము. సో మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో కొంచెం క్లారిటీగా
షార్ట్ కట్ లో చెప్పాలని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అక్క. Thank you. All right. Bye bye. Bye everyone.